మూసీ రివర్ అందరికి తెలుసు. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడ పరిగి నుంచి ఇది ఈసా, ఇది మూసా. దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మూసా వచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేట్, పరిగి నుంచి ఇది వచ్చి ఇది హిమాయత్ సాగర్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాపుఘాట్ ఉంది. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాగోల్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వాడేపల్లి అనే ప్లేస్ లో మూసీ రివర్ కృష్ణాలో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఇది లైన్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది. ఇది అప్పర్ క్యాచ్మెంట్ అంటాం, ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మూసీ. ఇది సెకండ్ సెక్షన్, అర్బన్ ఏరియా 55 కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ. ఈ థర్డ్ సెక్షన్ 100-120 కిలోమీటర్లు. ఇది ఇట్లా మూసీ వెళ్లి యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట నుంచి కృష్ణా రివర్లో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ రివర్ అనేది అదొక లైఫ్ సిస్టమ్. అది మన బాడీ లాగానే అది కూడా టాప్ టు బాటమ్ ఒక లైఫ్ సిస్టమ్. అది ఒక వాటర్ అనేదే కాకుండా దానిలో ఉన్న ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా ముందు స్లైడ్స్ లో చూపెడతాం. మీకు ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకున్నాక ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రయారిటీ అయిన దాన్ని బట్టి వర్క్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎనీ రీజువనేషన్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 20 years, 20 ఏళ్లు పడుతుంది. మంచి మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడతాను. గవర్నమెంట్ కోట్ చేసిన ఎగ్జాంపుల్సే, గవర్నమెంట్ డిపిఆర్ లో ఏదైతే ఎగ్జాంపుల్స్ నుంచి మేము తీసుకున్నాం, ప్రేరణ పొందినామని చెప్పినరో వాటి టైం ఎంత కూడా చూద్దాం, ఎంత పట్టిందో కూడా చూద్దాం. అంటే ఇది హెఫజార్డ్ గా 1 year 2 years మనది డెమోక్రటిక్ గవర్నమెంట్స్, 5 years ఒకసారి మారక తప్పదు. ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపెట్టేట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి తర్వాత. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిన డిపిఆర్ లో ఇది మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు దీని గురించి మాట్లాడింది లేదు. ఇది మొత్తం మాట్లాడింది లేదు. ఇందులో కూడా 55 కిలోమీటర్లలో ఓన్లీ ఒక 21 కిలోమీటర్లు మాత్రం మాట్లాడినారు. ఒక బాడీకి జబ్బు చేస్తే దాన్ని లైవ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఈ పార్ట్ నేను చేస్తాను, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదంటే నడుస్తుందా? ఇది అంతే. ఇక్కడ ఒక 2 స్లైడ్స్ టెక్నికల్గా ఉంటాయి, అందుకే కొంచెం బేర్ చేయండి. రివర్ రీజువనేషన్ అంటే రివర్ లో ఇప్పుడు నేను చూపెట్టే అన్ని కూడా పారామీటర్స్ ఉంటాయి. హైడ్రలాజికల్ అంటే మెయిన్ గా వాటర్ ఫ్లో ఎంత, రిజర్వాయర్స్ ఎట్లా ఆపుతున్నాయి వాటిని, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, భూమి మీద ఏదైతే ఛానల్స్ ఉంటాయో భూమి కింద కూడా ఛానల్స్ ఉంటాయి, పాలియో ఛానల్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ప్రొటెక్షన్. ఫ్లడ్ ప్లెయిన్ అంటే మీకు ఎక్కడైతే భూభాగం ఏదైతే నీళ్లు ప్రవహిస్తుందో ఫ్లడ్ ప్లెయిన్ అంటాం. ఎకలాజికల్, బయోడైవర్సిటీ. ఇప్పుడు ఫిష్ గనక ఇందులో ఈదడం ప్రారంభిస్తే మనం అదొక టెస్ట్ కేసు మనకు. అంటే ఓకే, ఫిష్ దానిలో ఉంది, లైవ్ గా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే ఇది హెల్త్ ఆఫ్ ది రివర్ హ్యాస్ ఇంప్రూవ్డ్. హెల్త్ ఆఫ్ ది రివర్ మళ్ళా రీజువినేట్ అయ్యి పునర్జీవనం చెందింది అనేది అర్థం. అట్లే వాటర్ క్వాలిటీ, సువరేజ్, ఎఫ్లుయెంట్స్. రామచంద్రరావు గారు ఇందాక చెప్తూ హైదరాబాద్ గురించి వారికి తెలిసినంత ఎవరికి తెలియదు. ఇస్ బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ అండ్ మొత్తం ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎస్టీపీలు, నాలాలు, దాని నుంచి వచ్చే సివరేజ్, మొత్తం ఇది సివరేజ్ ఇదైపోయింది కానీ నదిగా లేదు. ఇప్పుడు రివర్ మార్ఫాలజీ అండ్ జియోమార్ఫాలజీ, రివర్ ఛానల్స్, బ్యాంక్స్, సెడిమెంట్ ఫ్లో, సీజనల్ డైనమిక్స్, అట్లే రైపేరియన్ జోన్. ఈ వాటరు ల్యాండ్ ఎక్కడైతే కలుస్తాయో, ఈ వాటర్ ఏదైతే ఇది నా ఏరియా అనుకుంటుందో దానికి స్టెబిలిటీ గానీ, ఫిల్టరేషన్ గానీ, హ్యాబిటాట్ సపోర్ట్ గానీ ఇచ్చే ఏరియాను రైపేరియన్ జోన్ అంటారు. న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ, మనకి ఎట్లయితే న్యూట్రియంట్స్ ఎనర్జీ ఉంటుందో వాటికి కూడా వాటర్ కూడా సన్లైట్ పడుతుంది, తర్వాత న్యూట్రియంట్ సైకిల్స్ ఉంటాయి. దాంతోటే
అందుకనే మన పైల్వాన్లు హార్మోన్స్ అని అన్నారు కదా ఇందాక రామచంద్రరావు గారు, అది న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్. బయోడైవర్సిటీ అంటే డైవర్స్ స్పెసీస్ ఉండాలి అందులో. ఇప్పుడు గంగా కానీ లేకపోతే మన దేశమే ఒక గొప్ప దేశం. ఈ దేశంలో ఉన్న నదులన్నీ కూడా జీవనదులు, మోస్ట్ ఆఫ్ దెమ్. దానిలో ఉన్న స్పెషీస్ తోటి, బయోడైవర్సిటీ తోటే మనం ఇంతకాలం భారతదేశం ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటికి సర్వైవ్ అవుతుంది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్స్. సోషల్ అండ్ కల్చరల్, ఒక సోషల్ ఇది ఉంటుంది, దానికి కల్చరల్ ఎంబాడిమెంట్ ఉంటుంది. తర్వాత గవర్నెన్స్, వీటిని అన్నిటిని కంటిన్యూ చేస్తూ దీన్ని మేనేజ్ చేయడం అనేది గవర్నెన్స్. సో ఇన్ని ఉంటాయి. దీన్ని తెలుగులో కూడా రాసిన, ఎనీవే నేను తెలుగులోనే చెప్పిన కాబట్టి ఇది క్విక్గా చూడండి. సో అన్ని జలశాస్త్రం, తర్వాత పర్యావరణం, నీటి నాణ్యత, నది ఆకృతి, భూ ఆకృతి, తీర ప్రాంతం, పోషకాలు, శక్తి, జీవవైవిధ్యం, సామాజిక సాంస్కృతిక పాలన. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రివర్ రీజువినేషన్ అంటే ఏంది, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంది, ఇది చాలా క్లారిటీ తోటి మనం అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రివర్ రీజువినేషన్ అనే పేరు మీద డిపిఆర్ తయారు చేస్తున్నారు. అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కంటెంట్స్. పైన ఉన్నదేమో అట్టనేమో సోషల్ ఉంది, లోపలికి పోతే సైన్స్ ఉంది. సో దీనికి దానికి సంబంధం ఎట్లా అంటే సోషల్లో కూడా సైన్స్ ఒక పార్టే. అంటే మొత్తం చదువుకుంటే అందులో ఒక చాప్టర్ ఇది, అంటే చెప్తున్నా, అంటే ఒక సోషల్ సైన్స్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్ట్. సో ఇట్లా రివర్ రీజువినేషన్ అంటేనేమో మొత్తం లైఫ్ సిస్టమ్ ఆఫ్ ది రివర్ ను టాప్ టు బాటమ్ కూడా మొత్తం లైవ్ చేయడం. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఒక సిటీలో, అది ఇప్పుడు హైదరాబాద్, అట్లా ఎన్నో సిటీస్, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూపెడతా. అక్కడ బ్యూటిఫికేషన్ చేయడం, సుందరీకరణ చేయడం. అంటే మీరు ఇప్పుడు మన హ్యూమన్ బాడీని తీసుకుందాం. మన స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకొని, దాన్ని ఏమంటారు, మన విగర్ డెవలప్ చేసుకొని, మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకొని, మనం స్ట్రాంగ్ గా ఎట్లయితే ఉంటామో, ఫస్ట్ అది ఇంపార్టెంట్ హెల్త్ అన్నప్పుడు. ఆ తర్వాత పౌడర్ పూసుకోవడము, తర్వాత అలంకరణ చేసుకోవడం, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ రివర్ ఈజ్ డెడ్, అంటే ఒక జీవం లేని మనిషిలాగా అనుకోండి. దానికి పౌడర్ పూస్తామా, దానికి సుందరీకరణ నగలేస్తామా, అది ప్రాక్టికలా? సో అది దీనికి రిలేషన్షిప్. ఇక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే పబ్లిక్ యాక్సెస్ ఉంటాయి, ప్రామినెంట్స్ ఉంటాయి, సైక్లింగ్ ట్రాక్స్, ఘాట్స్, మిక్స్డ్ యూజ్ స్పేసెస్ ఉంటాయి, రిక్రియేషనల్ ఉంటుంది, హెరిటేజ్ ఉంటుంది, ఎకలాజికల్ సెన్సిటివిటీ ఉంటుంది, నేటివ్ వెజిటేషన్ కానీ లేకపోతే ఎక్సెసివ్ కాంక్రిటైజేషన్ లేకుండా, ఫ్లడ్ రెసిలెన్స్ ఉంటుంది, ఫ్లడ్ ఆపడము, ఫ్లడ్ బ్యాంక్స్ లోనే దాన్ని చేయడము, వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇదే తెలుగులో కూడా ప్రజా ప్రవేశం, మిశ్రిత వినియోగం, వారసత్వ సమన్వయం, పర్యావరణ సున్నితత్వం, వరద నిరోధకత, నీటి నిర్వహణ. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ రివర్ రీజువినేషన్ అండ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. రివర్ రీజువినేషన్ అంటే బ్యూటిఫికేషన్ కాదు, ఛానలైజేషన్ కాదు, వన్ టైం ప్రాజెక్ట్ కాదు. ఇట్ రీస్టోర్స్ రివర్ యాజ్ లివింగ్ డైనమిక్ సిస్టమ్. కంప్లీట్ గా రీస్టోర్ చేయడం అనేది దీనికి ఇంపార్టెంట్. నెక్స్ట్, బేసిన్ వైడ్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఉండాలా. అంటే టాప్ టు బాటమ్ 265 కిలోమీటర్లు ఉండాలా, దీనికి ప్లాన్ ఉండాలా, దాని ప్రకారం ప్రయారిటైజేషన్ చేసుకొని చేయాలా. ఎన్వైరన్మెంటల్ ఫ్లోస్, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలా కంటిన్యూస్ గా. ఇది బేసిక్ థింగ్. ఇది సక్సెస్ ఎప్పుడు, ఇందాక చెప్పిన అక్వాటిక్ లైఫ్, ఫిష్ వచ్చి ఈత్తుంది అని అంటే దాని సక్సెస్, మనం పోయి ఈత్తున్నామంటే దాని సక్సెస్. ఇప్పుడు మనిషి మీరు ఎంత బ్యూటిఫికేషన్ చేయండి, అందులో గనక ఈ డెవలప్ చేసిన ఇంజనీర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, లేకపోతే మామూలు జనాలు కానీ అందులోకి వెళ్లి ఈత కొడితే, అంటే నీళ్లలో దిగి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వచ్చి బయటకు వచ్చినామనంటే అప్పుడు దట్ ఈస్ సక్సెస్. అప్పుడు బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయండి. ఇదంతా అయినాక దెన్ స్టార్ట్స్, వన్స్ యు ఆర్ ఫుల్లీ equipped with all strength and energy, you are totally fit, then you start your beautification and how best you want to look, you spend whatever you want. మంచిగా 10 రూపాయల పౌడర్లు దొరుకుతాయి, 10 లక్షల పౌడర్లు కూడా దొరుకుతాయి. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది దట్ ఈస్ నాట్ రిలవెంట్. వాట్ ఈస్ రిలవెంట్ ఈస్ హౌ మచ్ యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ స్ట్రెంగ్త్ఫుల్. ఇక్కడ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూడండి, ఇక్కడ ఆర్నమెంటల్, రీక్రియేషనల్, టూరిజం ఫోకస్డ్.
parks, public spaces. But it depends on health of the river. So rejuvenation first, development next. Without rejuvenation, riverfront development is meaningless. ఇదే తెలుగులో కూడా చెప్పిన ఇక్కడ ప్రధాన ప్రాధాన్యం పునరుద్ధరణ, తర్వాత తీరాభివృద్ధి ఓన్లీ పూరక అంటే సపోర్టివ్. పునరుద్ధరణ లేకుండా నదీ తీరాభివృద్ధి అర్ధరహితం. ఇది ఫస్ట్ స్ట్రెచ్ నేను ఇందాక చూపెట్టిన మీకు. ఇది దాదాపు 90 కిలోమీటర్లు అనంతగిరి హిల్స్ నుంచి, ఇక్కడ నుంచి ఇది మూసా ఈసా వస్తున్నాయి, ఇక్కడ ఇదైతుంది. ఇక్కడ మొత్తం కూడా ఈ రన్ ఆఫ్ ఇక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కూడా ఏ మాత్రం కూడా స్టేట్ డిపిఆర్ లో ఎక్కడ కూడా దీని గురించి ఒక్క మాట కూడా చెప్పింది లేదు. అయితే ఇక్కడ ఓన్లీ ఈ మీటింగ్ పెడుతున్నప్పుడు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ఆదేశించింది ఏంటంటే నన్ను ఇష్యూతో పాటు సొల్యూషన్ కూడా ప్రజెంట్ చేయమని చెప్పిండ్రు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఇప్పుడు మాకు మంచి అవగాహన ఉంది ప్రతి రాష్ట్రంలో ఎట్లా చేస్తాం ఏం చేస్తాం అనేది. 2 యూనియన్ టెరిటరీస్, 19 స్టేట్స్, 21. సో ఎన్నో నదుల మీద మేము వర్క్ చేస్తున్నాము. మాకు మొత్తం కంప్లీట్ గా ఎట్లా ఎంత ప్రయారిటీ ఇవ్వాలా దేనికి అనేది బాగా తెలుసు. వాట్ నీడ్స్ టు బి డన్, ఏం చేయాలనంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ఆఫ్ ది హోల్ మూసీ రివర్ బేసిన్ ఇన్ ద అప్పర్ స్ట్రెచ్. క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ అంటే ఏదైతే ఈ ఇక్కడ ఉన్న ఈ డిఫరెంట్ చిన్న చిన్న నాళాల నుంచి మొదలుపెట్టి మెయిన్ ట్రిబ్యూటరీస్ వరకు మూసీ రివర్కి ఎక్కడైతే వచ్చి జాయిన్ అవుతాయో నేను చూపెడతాది మీకు, లైవ్ చూపెడతా. గూగుల్ ఎర్త్ లో నేను మొత్తము ట్రిబ్యూటరీస్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ మొత్తం కూడా స్టడీ చేసి దాన్ని క్లియర్ గా గూగుల్ ఎర్త్ లో తయారు చేసుకొని తీసుకొచ్చిన. అది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపెడతా. అది ఏం చేయాలంటే మొత్తము ఈ బెల్ట్ మొత్తం కూడా మొత్తం పునరుజ్జీవనం చేయాలంటే ఇక్కడ నుంచి వచ్చే వేరే 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 ట్రిబ్యూటరీస్ నాలాస్ అన్ని కూడా దాని మీద ఈ రెయిన్ వాటర్ ఏదైతే వాటిలలో వచ్చి కలుస్తుందో వాటిని ఆ ట్రిబ్యూటరీస్ ను స్ట్రీమ్స్ ను లైవ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఇవి లైవ్ అవుతాయి. ఇవి లైవ్ అయినప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు దీన్ని సిటీ ఏరియా అందిపుచ్చుకుంటుంది. మీరు పైనుంచి వచ్చేది ఇప్పుడు మీరు ఓన్లీ సిటీ ఏరియాలో కనుక మీరు అక్కడి వరకే లిమిట్ అయ్యి కనుక మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా, ఇక్కడి నుంచి వచ్చే సువరేజ్ అంతా మీరు ఎస్టీపీలు కట్టేది సిటీలో కడుతున్నారు. బట్ ఇక్కడ సంగతి ఏంది, రివర్ ఫ్లో చూసుకోవాలా, కంటిన్యూటీ ఆఫ్ వాటర్ ఫ్లో చూసుకోవాలా, ఇక్కడ డీసిల్టింగ్, క్యాచ్మెంట్ గ్రీనింగ్, సివరేజ్ ఇవి ఇన్ఫ్లోస్ ఆపాలా, ఎన్ష్యూర్ పెరెనియల్ బేస్ ఫ్లో. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ పాయింట్ ఏంది, రీఛార్జ్ ఆఫ్ ది ట్యాంక్స్, పర్కులేషన్ పాండ్స్, ప్రొటెక్ట్ స్ప్రింగ్స్ ఫీడింగ్ ద రివర్. ఇది సెకండ్ పోర్షన్. 55 కిలోమీటర్లు మూసీ రివర్ సిటీలో. ఇక్కడ ఏం చేయాలా, ఎంక్రోచ్మెంట్స్. ఇక్కడ రామచంద్రరావు గారు మంచి పాయింట్ ఇందాక చెప్పిండ్రు, బఫర్ జోన్. ఈ బఫర్ జోన్ కథ ఏందో ఇవాళ మొత్తం దీన్ని మొత్తం ఒక సినిమా చూపెట్టినట్టు చూపెడతాం మీకు. బఫర్ జోన్ కథ ఏంది, అసలు బఫర్ జోన్ అంటే ఏంది, వీళ్ళు బఫర్ జోన్ పేరు మీద 1,50,000 కోట్లు ఏ విధంగా ఎమాస్ చేద్దామని చూస్తున్నారు, దీని కథ అంతా కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తా. అయితే ఎంక్రోచ్మెంట్స్ ప్రొటెక్టెడ్ జోన్ లో తీసేయాలి. ప్రొటెక్టెడ్ జోన్ అంటే రివర్ ప్రవహించే ప్రాంతం, అంటే రివర్ బ్యాంక్స్ మధ్యలో ఉండే నీళ్లు ఏవైతే ఫ్లో అవుతాయో ఆ ప్రాంతం. అక్కడ ఎవరైనా పొరపాటున కట్టుకొని ఉన్నా కానీ అక్కడ పట్టా భూములు ఎలాగ ఉండవు, ఇండ్లు కూడా ఎలాగ ఉండవు, పర్మిషన్స్ కూడా ఇచ్చి ఉండరు. సో అక్కడ వరకు మాత్రం తీసేయాలి. అవి మహా అయితే ఒక 1,000-1,500 కంటే 1,000-1,500 కూడా ఉండవు, అంతకంటే తక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే నదీ బెడ్ లో ఎవరు ఉండరు, పొరపాటున ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని రీహాబిలిటేషన్ చేయొచ్చు. తర్వాత ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి. సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ఏ విధంగా వీళ్ళు ఫాలో కాలేదు కూడా చూపెడతాం. సువరేజ్ మొత్తం కూడా ఈ మూసీ రివర్లకు రాకుండా ఇంటర్సెప్టర్ అనేది క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఈ సక్సెస్ అవుతుంది. ఈ థర్డ్ పోర్షన్ ఇందాక చెప్పినట్టు ఇది అక్కడి నుంచి నాగోల్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, నల్గొండ, మిర్యాలగూడ, వాడపల్లి, కృష్ణ. యాక్చువల్ గా ఈ పై పోర్షన్ ఏదైతే ఉందో వీళ్ళు నీళ్లు ఇస్తున్నారు పాపం, కింది పోర్షన్ ఏదైతే ఉందో వీళ్ళు భరిస్తున్నారు. ఖరాబ్ చేసింది మనం సిటీలో ఉన్న మనం ఖరాబ్ చేసి అస్సలు మనం వరి కావాల్సింది ఇగో ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళ గురించి. 120 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మీరు ఇక్కడ ఇంటెస్టినల్ డిసీజెస్ తోటి పుట్టిన పిల్లలు చాలా మంది చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారో ఎవరికి తెలియదు. మొత్తం కలుషితం, నీళ్లు కలుషితం, పాలు కలుషితం, వెజిటబుల్స్ కలుషితం, తల్లులు తినే వెజిటబుల్స్ కలుషితం, వాళ్ళు ఇచ్చే పాలు కలుషితం.
సీనియర్ సిటిజన్స్ కూడా ఎర్లీగా చచ్చిపోతున్నారు. ఫ్లోరోసిస్ ఈ మొత్తం బెల్ట్ లో కంప్లీట్ విలేజెస్ మొత్తం కూడా ఇదైపోయి ఉన్నాయి. ఇక్కడ దీనికి మనం చేయాల్సింది ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా చేసుకోవాలి. ముందు పైనుంచి వచ్చే సివరేజ్ని ఆపడం అనేది ఫస్ట్ బేసిక్ థింగ్. దానికి ఆ ఫస్ట్ స్ట్రెచ్ లో సెకండ్ స్ట్రెచ్ లో ఏవైతే మనం చేద్దాం అనుకున్నామో అవి కరెక్ట్ గా చేస్తే కనుక థర్డ్ స్ట్రెచ్ లో 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ 10% ఏదైతుందో ఇక్కడ మనము చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ రాసిన డీసిల్టింగ్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఏవైతే ట్యాంక్స్ ఆల్రెడీ వచ్చినాయో, డీసిల్టేషన్ అంటే ఆ కెమికల్స్ ఏవైతే ఆల్రెడీ ఇదై ఉన్నాయో, పొల్యూట్ అయి ఉన్నాయో వాటిని డీసిల్టేషన్ చేయడం. తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయడం. అక్కడ కూడా వెట్ ల్యాండ్స్ అని ఉంటాయి. వెట్ ల్యాండ్స్ పెడితే కనుక సూరేజ్ వాటర్ అందులోకి వెళ్ళి ట్రీట్ అయిన వాటర్, సూరేజ్ నుంచి ఎస్టీపీ నుంచి ట్రీట్ అయిన వాటర్ అందులోంచి పోతే పూర్తిగా క్లియర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం అక్కడ ఎవరైతే రైతులు వాళ్ళు పండించేది స్వచ్ఛతగా పండించే పరిస్థితికి తీసుకొస్తామో అది రియల్ సక్సెస్ ఆఫ్ మూసీ రిజువనేషన్. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ సక్సెస్. మీరు ఐఐటికి ప్రిపేర్ అవుతారు, అల్టిమేట్ సక్సెస్ ఏంది? యూ గెట్ ఎ ర్యాంక్ అండ్ జాయిన్. అది గోల్. ఇది గోల్. ఈ ఫైనల్ 2 పాయింట్స్ ఇస్ ద గోల్. ఇది లేకుండా మూసీ రిజువనేషన్, బ్యూటిఫికేషన్ అని చెప్పడం వల్ల యూజ్ లేదు. అయితే ఎట్లా చేయాలి ఇది? దీన్ని ఎప్పుడైనా కానీ ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది పూర్తి ఎక్స్పీరియన్స్ తోటి, పూర్తి అవగాహన తోటి, ఇటువంటి వాటిలలో వేరే స్టేట్స్లలో పనిచేసిన నాలెడ్జ్ తోటి నేషనల్ లెవెల్లో వేరే స్టేట్స్ లెవెల్లో ఇది చెప్పడం జరుగుతూ ఉంది. థియరిటికల్ గా ఒక ప్రొఫెసర్ లెక్క వచ్చి చెప్పడం కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము చెప్తున్నాం. రివర్ బేసిన్ అథారిటీ, మూసీ రివర్ బేసిన్ అథారిటీ ఉండాలా. వాళ్ళకు అనంతగిరి హిల్స్ నుంచి పరిగి నుంచి మొదలుపెట్టి వాడేపల్లి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉండాలా. సింగిల్ రివర్ బేసిన్ అథారిటీ బేసిన్ వైడ్ ప్లాన్ ఉండాలా. ఆ బేసిన్ వైడ్ ప్లాన్ లో వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, నల్గొండ ఏరియాస్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉండాలా. వాళ్లకు వాటర్ క్వాలిటీ మానిటరింగ్, రియల్ టైమ్ సెన్సర్స్, పబ్లిక్లీ యాక్సెసిబుల్ డేటా ఉండాలి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన డేటా కాదు, అంత ఫిక్టిషియస్ డేటా కాదు. అవసరమైతే ఇప్పుడు నేను నా గ్యాడ్జెట్ తోటి, నా మొబైల్లో లేదా నా దీంతో సెన్సర్స్ తోటి ఇప్పుడు ఇంత ప్రస్తుతం బిఓడి ఎంత ఉంది, డిఓ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్ గా ఆ పారామీటర్స్ తెలవాలా. నేను సాటిస్ఫై అంటే పబ్లిక్ సాటిస్ఫై కావాలా. అప్పుడు గాని ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. అప్పుడే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత లీగల్లీ బైండింగ్ బేసిన్ ప్లాన్స్ ఉండాలా. ఇది ఈ ఫ్లో రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ ఫ్లో రిక్వైర్మెంట్స్. తర్వాత పొల్యూషన్ లోడ్ లిమిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఊరికనే చెప్పడం కాదు, వీటిని ఎట్లా మీట్ అవుతున్నాం, ఒక సంవత్సరంలో ఎన్ని తగ్గుతాయి, 2వ సంవత్సరంలో ఎట్లా వస్తుంది, 10 years 20 years డౌన్ ద రోడ్ చార్ట్ గీసి అవి స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ప్లానింగ్ ఉండాలా, డిస్కషన్, పార్టిసిపేషన్ అండ్ మానిటరింగ్. ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. ఇట్లాంటి డిస్కషన్స్ కొన్ని వేలు చేయాల గవర్నమెంట్. నమామి గంగాలు ఇదే పని చేసినాం, యమునా డెవలప్మెంట్లు ఇదే పని చేసినాం, సబర్మతి దానిలో ఇదే పని చేసినాం. ప్రపంచంలో నేను ఎగ్జాంపుల్స్ చూపెడతా, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డిపిఆర్ల ఎగ్జాంపుల్సే చెప్తా. వేల కన్సల్టేషన్స్ చేసిండ్రు, కాలనీ వైజ్ కూర్చున్నారు, వార్డ్ వైజ్ కూర్చున్నారు, ప్రజలతో కూర్చున్నారు, అకాడమిషియన్స్ తో కూర్చున్నారు, ఇంటలెక్చువల్స్ తో కూర్చున్నారు, ఎన్జిఓస్ తో కూర్చున్నారు, ఫైనాన్షియల్స్ తో కూర్చున్నారు. అన్ని రకాలుగా కూర్చొని అందరు సాటిస్ఫై అయినాకనే దీని మీద ముందుకు పోతేనే ఇది వర్క్ అవుతుంది. లేకపోతే ఇది వర్క్ కాదు కదా, ఇది బూమ్రాంగ్ అవుతుంది. ఇది మళ్ళీ జస్ట్ రివైవల్ కొరకు చెప్తున్నా. ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ చేసిన వాళ్ళ ఇదేందో చెప్తా, ఎట్లా రాంగ్ చేసిర్రో చెప్తా. ఇది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఇది ఉస్మాన్ సాగర్, ఇది మహేష్ సాగర్. ఈ క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం ట్రీట్ చేయాలి మనం. ఇవన్నీ కూడా ఇదంతా రియల్ పిక్చర్. ఇది అంటే ఈ చిన్న కనపడేటి అని ఉన్నాయి కదా, మీకు అనిపిస్తుండొచ్చు చిన్న నాళాలు మన ఊర్లలోకి వెళ్ళి పక్క నుంచి చిన్నగా పోతాయి. ఇప్పుడు అన్ని ఎండిపోయి ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మన జనరేషన్ అసలు చూడని కూడా చూడలే. మన పేరెంట్స్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ జనరేషన్ అడిగితే వాగుపోతుందిరా, ఇంటి పక్క నుంచి పోతుందిరా అంటే అది ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ అంటే రిడ్జ్ లో టాప్ నుంచి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యే ఒక పాయ. ఆ పాయలన్నీ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని కలిసి సెకండ్ ఆర్డర్లో కలుస్తాయి. సెకండ్ ఆర్డర్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత అన్ని కలిసి థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫైనల్ గా ఇది మూసా 5th ఆర్డర్, ఇది ఈసా 5th ఆర్డర్. అంటే ఇవన్నీ చిన్న. సో ట్రీట్మెంట్ ఇంత మొత్తం దీనిలో ట్రీట్మెంట్ చేయాలి. ఇది
వీళ్ళు ఫోకస్ చేసింది ఈ ఏరియా అని చెప్తే ఇది మొత్తం కూడా ఇగ్నోర్ చేసిండ్రు. ఇది ఎట్లా చేయాలి? రిడ్జెస్ నుంచి ఎక్కడి నుంచి అయితే పైనుంచి నీళ్లు వస్తున్నాయో సర్ఫేస్ వాటర్ను తోడిసి పట్టుకోవాలా, సాయిల్ మాయిశ్చర్ ఇంప్రూవ్ చేయాలా, గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేయాలా. దానికి ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ ఇందాక చెప్పిన కదా, చిన్న చిన్న పాయలు, స్టాగర్ ట్రెంచెస్, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, ఎంఐ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, బరాజెస్ ఇవన్నీ కట్టినప్పుడు ఏమైందంటే రెయిన్ వాటర్ ఏదైతే వచ్చి పడుతుందో ప్రతి చుక్క కూడా, ప్రతి బొట్టు కూడా ఒడిసి పట్టినప్పుడు అది పర్కలేషన్ అంటే మొత్తం గ్రౌండ్ వాటర్ పర్కలేట్ చేస్తుంది అంతే. మనం సర్ఫేస్ స్టోరేజ్ లెక్క బరాజ్ అంటేనేమో సర్ఫేస్ స్టోరేజ్ ఉంటుంది. పర్కలేషన్ అన్నప్పుడు అది ఓన్లీ నీళ్ళని ఆపుతుంది, ఓన్లీ భూగర్భంలోకి పోయేటందుకు చేస్తుంది ఆ వాటర్ని. దట్ ఈస్ కాల్డ్ పర్కలేషన్ స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా నేను రాజస్థాన్లో 4 లక్షల స్ట్రక్చర్స్ ఇటువంటివి చేసిన. నేను చేసిన 4 లక్షల స్ట్రక్చర్స్ రాజస్థాన్లో. అంటే ఎంతో దీనివల్ల ఏమవుతుందనంటే భూగర్భ జలాలు పైకి వస్తాయి, సర్ఫేస్ వాటర్ క్లీన్ అవుతుంది, రివర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, రివర్ ఎకోసిస్టమ్ రివైవ్ అవుతుంది, లైఫ్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది, మొత్తం రివర్ పైనుంచి మొత్తం రీజువినేట్ అయ్యి ఐఎమ్ రెడీ ఫర్ మై సిటీ. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇది కంప్లీట్ గా అసలు వీళ్ళు ముట్టుకుంది లేదు. ఇది నేను చెప్పిన రిడ్జ్ టు వాటర్ అప్రోచ్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ అన్నిటి మీద ఏమేం కట్టాలనో అప్రోప్రియేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆర్డర్స్ అన్ని వచ్చి సెకండ్ ఆర్డర్ అన్ని వచ్చి థర్డ్ ఆర్డర్, ఫైనల్ గా మెయిన్ ఆర్డర్. ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ కడితే ఈ మొత్తం కూడా వాటర్ రివైవ్ అయింది అనేది రిడ్జ్ టు వ్యాలీ సాచురేషన్ మోడ్ అంటారు దీన్ని. ఇది వాటర్ షెడ్ కానీ, గ్రౌండ్ వాటర్ దీనిలో డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళు కానీ, రీఛార్జ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళకు చాలా మంచి అవగాహన ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఒక వన్ ఆఫ్ ది రియల్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది. వన్ ఆఫ్ ది బ్లాక్ అంటే మన మండల్ లెక్క. ఇక్కడ స్ట్రక్చర్స్ ఎట్లా చేసినాము, ఏ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, పిహెచ్ఈడి, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, వాటర్ షెడ్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఇన్ని డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరు కూర్చొని ఎవరెవరు ఏ స్ట్రక్చర్స్ చేస్తారనేది డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని డిపిఆర్ ప్రిపేర్ చేసి ఒక అవగాహనతోటి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి వర్క్ చేస్తేనే ఇది అవుతుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ అసలు మీరు వేరే డిపార్ట్మెంట్లు అడిగి, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో అసలు మూసీ రిజువినేషన్ గురించి తెలిసిన వాళ్ళు లేరు. ఇక్కడ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేసి మీరు వాళ్ళని లైన్ లోకి తీసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది. సో ఇట్లా రిడ్జ్ టు వ్యాలీ అప్రోచ్, సాచురేషన్ మోడ్, వాటర్ బడ్జెటింగ్, రిమోట్ సెన్సింగ్, వాటితోటి నేను ఇప్పుడు గూగుల్ ఎర్త్ లో చూపెడతాను, వెబ్ ఎనేబుల్డ్ జిఐఎస్ మానిటరింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది రియల్ పిక్చర్ దట్ ఐఎమ్ షోయింగ్. ఇక్కడ మొత్తము మన మెయిన్ ఫస్ట్ క్యాచ్మెంట్ లో ఇక్కడ హైదరాబాద్ కనపడుతుంది. ఈ రెండు మూసా రెండు మొత్తము ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ 464 ఉన్నాయి, సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్స్ 106 ఉన్నాయి, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ 23 ఉన్నాయి, ఫోర్త్ ఆర్డర్ స్ట్రీమ్స్ 4 ఉన్నాయి, ఫిఫ్త్ ఆర్డర్ స్ట్రీమ్ 2 ఉన్నాయి. ఫిఫ్త్ ఆర్డర్ స్ట్రీమ్స్ అంటే మూసా ఈ మొత్తం కలిపి లెంత్ 1535 కిలోమీటర్స్ ఉన్నది. అంటే మీకు అనిపిస్తుండొచ్చు ఇంత దూరం ఎట్లుంటుందని. ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్సే మీరు 464 ఉన్నాయి. ఒక్కొక్కటి యావరేజ్ గా 2 కిలోమీటర్లు వేసుకున్నా గానీ 800 కిలోమీటర్లు అవుతుంది. ఇది నేను మొత్తం స్టడీ చేసి 3400 స్ట్రక్చర్స్ దీని మీద మనం కట్టొచ్చు. బహుశా ఒక 100-200 ఆల్రెడీ ఇంతకు ముందు డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ కనుక ముందు నుంచి చేసినవి ఉంటే 100-200 ఉండొచ్చు, వాటిని రివైవ్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ 3400 స్ట్రక్చర్స్ కడితే కాస్ట్, అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత? 300 కోట్లు. 300 కోట్లు రామన్న, 1,50,000 కోట్లలో 300 కోట్లు అంటే 0.0000001%. క్యాల్కులేటర్ తీసి లెక్కేయండి. సో ఇది ఫస్ట్ స్ట్రీమ్ లో మనం చేయాల్సిన పని. సింపుల్. దీనికి లక్షల కోట్లు, దీనికి ఏందో మ్యాథమెటికల్ మోడలింగ్స్ అవసరం లేదు. ఇదంతా వెనతో పెట్టిన విద్య. ఇది అందరు చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు మేము మొదలు పెట్టినాం. అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో మాక్సిమం రాష్ట్రాలలో జరుగుతూ ఉంది. ఇది మీకు నేను గూగుల్ ఎర్త్ లో నేను ప్రామిస్ చేసిన కాబట్టి గూగుల్ ఎర్త్ లో చూపెడతా. ఇది గూగుల్ ఎర్త్, మీరు చూడండి. ఇది యాక్చువల్ పిక్చర్, గూగుల్ ఎర్త్ నుంచి తీసింది. ఇది యాక్చువల్ గూగుల్ ఎర్త్. ఇక్కడ నుంచి మీరు నావిగేట్ చేయొచ్చు, ఎక్కడికైనా నావిగేట్ చేయొచ్చు. సో ఈ కింది పోర్షన్కి ఇట్లా నావిగేట్ చేసుకొని, ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ మీకు కొన్ని ఇది ఉన్నాయి, చెక్ డ్యామ్స్ ఉన్నాయి, తర్వాత ఎంపీటీ ఉన్నది. ఇక్కడ ఎంపీటీ ఉన్నది చూడండి. ఇది ఈ ఎంపీటీ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంపీటీస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇది చేసిన అంటే మినీ పర్కులేషన్ ట్యాంక్స్.
యా. సో ఇక్కడ ఎంఐ ట్యాంక్ ఉంది. ఈ ఎంఐ ట్యాంకు ఇది ఎంఐ ట్యాంక్ ఇట్లుంటది, మైక్రో ఇరిగేషన్ ట్యాంకు. ఇట్లాంటి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. అవి కాకుండా అంటే నేను రియల్ డేటా చూపెడుతున్నా మీకు. ఇది మొత్తం ఫస్ట్ ఆర్డర్ కలర్ కోడ్ చూడండి. ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఒక కలర్ రెడ్ కలర్, ఎల్లో కలర్ సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ గ్రీన్, ఫోర్త్ ఆర్డర్ లైట్ బ్లూ, ఫిఫ్త్ ఆర్డర్ థిక్ బ్లూ. ఈ పోర్షన్ లో గనక ఈ 300-400 కోట్లు పెట్టి చేస్తే మీరు కరెక్ట్ పద్ధతిలో ఒక సిస్టమాటిక్ వేలో మీరు ఫస్ట్ సెక్షన్ పూర్తి చేసినట్టు. మీకు ఏది ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి యు ఆర్ రెడీ ఫర్ యువర్ అండర్ గ్రాడ్. సో అది ఏం 12th చదవకుండా 30th క్లాస్ పోరు కదా ఎవరు. సో ఇది అంతే. సో ఇది నేను ఇది సమయాభావం వల్ల ఇది ఎక్కువ చూపెడతలేను. బట్ వీళ్ళు డిపిఆర్ కూడా ఇచ్చినట్టున్నారు 160 కోట్లట. 160 కోట్ల డిపిఆర్ మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం లేదు డిపిఆర్ లో. కనీసం ఇందులో 1/4 వంతు అందులో ఖర్చు కూడా అవసరం లేదు. ఖర్చు ఇటువంటి చేసేందుకు నేను ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ సెక్షన్ కి ఆల్రెడీ డిపిఆర్ తయారు చేసినట్టే. నేను ఇప్పుడు నా దగ్గరనే ఉంది డిపిఆర్. సో నన్ను అడిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టేట్ బీజేపీ నుంచి మేము మా అధ్యక్షులు పర్మిషన్ తోటి స్టేట్ కి ఇచ్చేస్తా, ఫ్రీగా ఇస్తా, ఇవాళనే ఇస్తా, ప్రొవైడెడ్ ఆయన అప్రూవ్ చేస్తే. సో ఇది సెకండ్, ఇది థర్డ్ పోర్షన్, ఇది థర్డ్ సెక్షన్. ఇక సెకండ్ సెక్షన్ కి వస్తా, అసలు భాగవతం అక్కడ బయట పెడతా. ఇది మూసి, ఇది చూడండి, ఇది మూసి ఇక్కడ నుంచి ఇట్లా పోతా ఉంది. సో ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఇవన్నీ మన ఏరియాలో, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట ఏరియాలో. సో సఫర్ అయ్యేది వీళ్ళను బయట పడేయాలి సఫరింగ్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఇప్పుడు అసలు కథ ఇప్పుడు చెప్తా. ఇక నథింగ్ ప్లాన్డ్ ఇన్ అప్పర్ క్యాచ్మెంట్ ఆఫ్ ది మూసీ, నథింగ్ planned in the lower catchment of Musi. Nothing. డిపిఆర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ను చదివినాక చూసినాక నేను చెప్తున్నా. ఇది వాళ్ళ డిపిఆర్ మొన్న వాళ్ళు ప్రజెంట్ చేసినారు కదా, దాన్ని చూసి దాన్ని పెరుగు చేసినాకనే చెప్తున్నా. సెకండ్ సెక్షన్ ఏదైతే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటున్నారో దానిలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో. క్లారిటీ లేదు చాలా వాటిల్లో. సో ఈ ఎమోజీ ఏదైతే ఉందో దట్ రిఫ్లెక్ట్స్ అవర్ సిచ్యువేషన్. అన్ఫార్చునేట్లీ అది జోక్ అనిపిస్తుండొచ్చు కానీ బట్ ఇట్స్ నాట్ ఎ జోక్, దట్ ఈస్ అ రియల్ సిచ్యువేషన్. మనం ఉన్న సిచ్యువేషన్ లో అసలు డిపిఆర్ తయారు చేసేటోళ్ళు కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు కానీ ఇంత బేసిక్ థింగ్స్ ని అవాయిడ్ చేస్తే ఇంత క్రూయల్ గేమ్ యు ఆర్ ప్లేయింగ్ ఆన్ పీపుల్స్ లైఫ్స్, స్పెండింగ్ సో మచ్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెకర్ అండ్ డూయింగ్ నథింగ్. I deliberately, I am writing that with complete authority on the subject. Nothing in first and second, third strata. Only second stage లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా ఐ విల్ షో. సో ఈ క్యాస్కేడ్ డిపెండెన్సీ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇది చాలా క్విక్ గా చెప్తాను. అప్పర్ క్యాచ్మెంట్ సెట్స్ ద రివర్ బేస్ లైన్. అంటే మీరు ఎఫారెస్టేషన్ చేసి సిల్టీ ఫ్లోస్ తగ్గించి అక్కడ పైన కూడా ఎస్టీపీస్ పెట్టి ఆ 90 కిలోమీటర్లు వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వచ్చేది మీరు ఎస్టీపీ లేకపోతే అక్కడ కూడా ఏదైతే సువరేజ్ వస్తుందో రివర్లకు అది వచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పడితే అది నదిలనే కింద పోతుంది కదా. మీరు ఎస్టీపీలు అయితే కడదాం అనుకుంటున్నారు హైదరాబాద్లో, అవి ఈ 55 కిలోమీటర్ స్ట్రెచ్ లో వచ్చేటి పట్టుకొని ఎస్టీపీలో క్లియర్ చేస్తామంటున్నారు. పైనుంచి వచ్చేవాటి సంగతి ఏంది, పైన ఎస్టీపీల సంగతి ఏంది? సో ఇదంతా కూడా చేసుకోవాలా, క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేసుకోవాలా. ఫెయిల్యూర్ అయితే గనక సిటీ రిసీవ్స్ డీగ్రేడెడ్ లో ఫ్లో వాటర్ రివర్. ఇది ఆల్రెడీ ఇది జరగబోతా ఉంది. ఒకవేళ వాళ్ళు గనక ఈ ఫస్ట్ స్ట్రెచ్ లో గనక ఏం చేయకపోతే మీరు ఈ పోర్షన్ లో ఏం చేసినా గానీ ఇక్కడి నుంచి గనక ఇక్కడి నుంచి మీరు బయట నుంచి వచ్చేటి ఆపుతామని చూస్తున్నారు, లోపల నుంచి వచ్చేవాటి సంగతి ఏంది? అది ఈ ఫెయిల్యూర్. సెకండ్, క్రిటికల్ ఇంటర్వెన్షన్. ఇది నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తా ఏ విధంగా మిస్టేక్స్ ఉన్నాయో. థర్డ్ది, ఇది మోస్ట్ వల్నరబుల్. ఈ మొత్తము దే బేర్ ద క్యూములేటివ్ ఇంపాక్ట్స్ విత్ లిమిటెడ్ కెపాసిటీ త్రూ వెట్లాండ్స్ అండ్ ఫ్లడ్ ప్లైన్స్ ఓన్లీ. యూ కెన్ నేచురల్ పాలిషింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. టాక్సిన్స్ ని ఏదైతే విషపూరితమై ఉన్నదో అక్కడ కలుషితమైన నీళ్లు మీరు వెళ్ళి చూడండి. అసలు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మనం మాట్లాడతాము. నాగోల్ దాటి నల్గొండ వైపు వెళ్లి ఎక్కడైనా ఒక ఊరికి పోయి ఈ పైప్ లైన్ సిస్టమ్ లోంచి వచ్చే నీళ్లు కాకుండా అక్కడ ఉన్న లోకల్ గా పాపం పూర్ పీపుల్ ఎవరైతే అక్కడ పోయి ట్యాంకులలో నీళ్లు తోడుకొని తాగుతారో ఒక్కసారి తాగి చూడండి. ఒక్కసారి తాగితే 4 రోజులు లేవరు, మొత్తం బాడీ అంతా ఇదైపోయి ఉంటది. అంటే దే ఆర్ ద పీపుల్ హు ఆర్ సఫరింగ్. సో
ఇది మళ్ళీ అగైన్ మీకు జస్ట్ రిఫ్రెషర్ గా మళ్ళీ చెప్తున్నా, ఇది పోయింది ఇక్కడ కూడా నెక్స్ట్ చూద్దాం. ఇది డిపిఆర్ లో 55 కిలోమీటర్ స్ట్రెచ్ లో వాళ్ళు చెప్పిన స్ట్రెచ్ 1, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. ఇది ఫస్ట్ జోన్ 21 కిలోమీటర్స్ అన్నారు, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు. తర్వాత ఇది 2, 3, 4, 5. పోనీ ప్లానింగ్ ఈ 55 కిలోమీటర్స్ కన్నా కాంప్రహెన్సివ్ గా హోలిస్టిక్ గా చేసినరా? అది లేదు. ఈ జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 ఇప్పుడు కాదట, తర్వాత ఓన్లీ జోన్ 1. ఇది అట్లా నడవదు. మీరు మొత్తం ప్లాన్ చేసినప్పుడు సిటీలో ఉన్న అన్ని నాలాస్ ని స్టడీ చేసి ఏ నాలా ఎక్కడికి పోతుంది, ఏ నాలా కాన్ఫ్లుయెన్స్ ఎక్కడికి వస్తుంది. ఇంకొకటి మీరు చెప్పండి, అది ఎవరికైనా తెలిసిందే, అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే పర్మిటెడ్ లేని కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉంటాయి సిటీలో? ఈ సిటీనే కాదు, ఏ సిటీ అయినా కానీ 50-60% ఉంటాయి. ఎందుకంటే తర్వాత బీఆర్ఎస్ అంటే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటారు, నేను కాదంటలేను. సివరేజ్ సిస్టమ్ ఉండదు, ఎందుకంటే దానికి వాడు పైప్ లైన్ వేయాలి, పైప్ లైన్ కట్టాలి, ఆ పైప్ లైన్ తీసుకుపోయి ఎస్టీపీకి కనెక్ట్ చేయాలి, ఇవన్నీ టైం పడుతుంది. మీరు కనెక్టెడ్ ఏదైతే కనెక్టెడ్ అయి ఉన్నాయో వాటిని ఎస్టీపీస్ తీసుకుపోతారు, బానే ఉంది. కనెక్టెడ్ కాని వాటి సంగతి ఏంది? సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకొని ఎంతమంది ఉన్నారు మీరు అవన్నీ ఎస్టీపీకి తీసుకపోలేరు కదా. అందుకనే మొత్తం సిటీ ప్లానింగ్ ఉండాలా. నేను జోన్ 1 మాత్రం ఇక్కడి వరకు చేస్తా, బ్యూటిఫికేషన్ పౌడర్ కూడా అసలు చచ్చిపోయిన బాడీకి పౌడర్ పూస్తున్నావు, ఆ పౌడర్ కూడా ఒక బుగ్గకు పూస్తా ఇంకో బుగ్గకు పూయా అంటే అది నడుస్తుందా? ఇక అట్లుంది. ఇది ఇంతకంటే భాషలో నేను చెప్పలేను. దిస్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఇప్పుడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ని లైవ్ చేయాలా, ఈ క్యాచ్మెంట్ ఏరియాను మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది ఇప్పుడు మనకు ఏదైనా ఒక నది పోతున్నప్పుడు మనకు డ్యామ్స్ లేవనుకోండి. ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ 2 డ్యామ్స్ ఉన్నాయి మనకు, కాబట్టి ఆ డ్యామ్స్ 2 మనకు రెగ్యులేట్ చేస్తాయి వాటర్ని. సపోజ్ అవి లేవనుకోండి, అప్పుడు రివర్ ఫ్లో అవుతుంది కదా కంటిన్యూస్ గా. అప్పుడు రివర్ ఫ్లో అయ్యేటప్పుడు ఫ్లడ్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ ఒక పద్ధతిలో ఉంటుంది. డ్యామ్స్ ఉన్నప్పుడు వాటి రెగ్యులేట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లడ్ ని క్యాలిక్యులేట్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. అంటే ఇది హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్ లో స్పిల్వే కెపాసిటీ ఎంతైతే నీళ్లు వదులుతుందో కిందికి, దాన్ని క్యాలిక్యులేట్ చేసి అది 55 కిలోమీటర్స్ వరకు ఫ్లడ్ ప్లేన్ జోనింగ్ చేస్తుంది. ఫ్లడ్ ప్లేన్ అంటే చెప్పినా కదా, నీళ్లు ఏదైతే భూభాగానికి పోతాయో అది ఫ్లడ్ ప్లేన్. దానిలో వీళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఇగో ఇది 70 మీటర్స్ అన్నారు, ఇది 13 మీటర్లు, 27 మీటర్లు 27 మీటర్లు అన్నారు, ఇది 31 అన్నారు, మొత్తం 200 చేసిండ్రు. డిపిఆర్ లో ఇచ్చింది 200 మీటర్లు. అంటే ఈ భాగం మిడిల్ పాయింట్ ఆఫ్ మూసీ నుంచి ఇటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు వాళ్ళు ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు. ఇందులో ఉన్నోళ్ళందరినీ ఖాళీ చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల సంగతి తర్వాత వద్దాం. ముందు బఫర్ జోన్ అనేది ఇది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది. అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది 1.53 lakh క్యూసెక్స్ క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం ఇది చేసినామని అన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఉస్మాన్ సాగర్, ఇది 26,300 క్యాలిక్యులేట్ చేసినారు. అయితే ఈ రెండింటికంటే ఎక్కువ ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేసినారు, ఈ 46 మీటర్లు ఇదంతా కూడా పెంచి పడేసి ఇది కూడా 200 మీటర్లు చేసినారు. చేసి ఇప్పుడు ఎంబాంక్మెంట్స్ అంటే ఇది ఎంబాంక్మెంట్స్ లేకుండా ఫ్లడ్ ఇట్లా ఉందని చెప్పినారు. ఎంబాంక్మెంట్ అంటే ఇప్పుడు దీన్ని 55 కిలోమీటర్లు ఏం చేయబోతున్నారు తెలుసా? ఇటొక గోడ కడుతున్నారు. కట్టేసి ఎంబాంక్మెంట్ అంటే గోడ కట్టేసి దీన్ని ఒక ఛానల్ గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక దీనికి ఇక్కడి నుంచి ఏదైనా వాటర్ వస్తుంది అనుకోండి, అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సిటీ కాబట్టి కొంత తక్కువ అవకాశం, బట్ ఇటు నుంచి ఈ రివర్ కి సంబంధం లేకుండా చేస్తున్నారు. ఈ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ది రివర్ ఏదైతే ఉందో ఇక్కడ, దీనికి మొత్తానికి రివర్ కి సంబంధం లేకుండా గోడలు కట్టిపడేస్తున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఓన్లీ ఛానల్, అంటే ఆర్టిఫిషియల్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఉస్మాన్ సాగర్లోకి వెళ్ళి హిమాయత్ సాగర్లోకి వెళ్ళి పోయే నీళ్లు మాత్రమే అందులో ఉంటాయి. ఇక వేరే లైఫ్ సిస్టమ్ లేకుండా చేస్తున్నారు. ఇది తప్పు. ఎంబాంక్మెంట్స్ ఎప్పుడైనా ఎక్కడైతే అవసరమో ఫ్లడ్ ప్లేన్, ఇప్పుడు రామచంద్రరావు గారి ఇల్లు ఉంటుంది ఒక దగ్గర, ఆ ఫ్లడ్ ప్లేన్ కు దగ్గర ఉంటుంది. అక్కడ చాలా ఇప్పుడు హైకోర్టు ఉంది మన దగ్గర, ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. హైకోర్టు ఉంది, హైకోర్టు దగ్గర ఎంబాంక్మెంట్ ఉంది, అక్కడ ఎంబాంక్మెంట్ కట్టు.
ఎందుకంటే అది కొంచెం దగ్గరకు ఉంది. వేరే దగ్గర ఎక్కడైతే దూరం ఉందో, నదికి దూరంగా ఉన్న ప్లేసెస్ కి ఎంబాంక్మెంట్ అవసరం లేదు, గోడ కట్టాల్సిన అవసరం లేదు. లెట్ ద ఫ్రీ ఫ్లో, లెట్ ద ఫ్రీ స్పేస్ బీ దేర్ ఫర్ ద రివర్. అట్లా కాకుండా ఏం చేసిండ్రు, ఇది ఇగో ఇట్లా ఫ్లో ఉంది, ఇట్లా ఎంబాంక్మెంట్ కడుతున్నామని చెప్పి ఇది అరెస్టింగ్ ద రివర్ విత్ ఎంబాంక్మెంట్స్ ఆల్ త్రూ 55 కిలోమీటర్స్ ఈజ్ రాంగ్. తర్వాత ఫ్లడ్ ప్లైన్ జోనింగ్ అంటే సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇది ప్రీమియర్ అథారిటీ ఆర్గనైజేషన్ ఇన్ ద కంట్రీ. వీళ్ళు ఏం చేసిండ్రంటే 1 in 5 year ఫ్లడ్, 1 in 25 year ఫ్లడ్, 1 in 100 year ఫ్లడ్. అంటే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫ్లడ్, 25 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫ్లడ్, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫ్లడ్. దీని ప్రకారం మీరు బఫర్ జోన్ క్రియేట్ చేయండి అని చెప్పిండ్రు. రైట్, ఇది వాళ్ళు చెప్పింది. ఈ 1 in 5 year ప్రొటెక్టెడ్ జోన్ అంటారు, 25 years రెగ్యులేటరీ జోన్ అంటారు, 100 years లో వచ్చేది వార్నింగ్ జోన్ అంటారు. వాళ్ళు చెప్పింది ఇది. ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ మొత్తం గైడ్ లైన్స్ మొత్తం రాసిన, ఇక్కడ ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది చెప్పిన గైడ్ లైన్స్ ఇవి. ఇది దీని ప్రకారం రూరల్ ఏరియాస్ లో అయితేనేమో ఈ వార్నింగ్ జోన్ కూడా అవసరం లేదు, ఓన్లీ ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులేటరీ. ఇది రూరల్ ఏరియాస్ లో. తర్వాత ఇది అర్బన్ ఏరియాస్ లో. అయితే ఇక్కడ ప్రొటెక్టెడ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ఏ కన్స్ట్రక్షన్ కూడా ఉండకూడదు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇండ్లను తీసేస్తాము అంటే నది కొరకు, నది ప్రవాహం కొరకు, రివర్ రిజువనేషన్ కొరకు, రివర్ హెల్త్ కొరకు, లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది దేని కొరకు? ప్రజల కొరకు అంటే కూడా ముందు మూసి కొరకు చేయాలి. మనం మూసిని బతికించుకోవాలి కదా. దాని కొరకు ఎంక్రోచ్మెంట్స్ ఈ 1 in 5 year ఫ్లడ్ లో ఇక్కడ ప్రొటెక్టెడ్ జోన్ లో సిడబ్ల్యూసీ చెప్పేది, నేను చెప్పేది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పే గైడ్ లైన్స్ ఇవి. ఇక్కడ మాత్రం ఉండకూడదు. రెగ్యులేటరీ జోన్ లో ఏముండొచ్చు ఇక్కడ చదవండి. ఇది ప్రొటెక్టెడ్ జోన్ లో ఏ కన్స్ట్రక్షన్, ఆల్ కైండ్స్ ఆఫ్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి దేర్. రెగ్యులేటరీ జోన్ లో రెసిడెన్షియల్ సెటిల్మెంట్స్ ఉండకూడదు, ఎక్సెప్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆఫీసులు, యూనివర్సిటీలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చాలా థింగ్స్ అలౌడ్ ఎక్కడ? రెగ్యులేటరీ జోన్ లో. ఇక్కడ ఇక ఇక ఇంకా ఈ వార్నింగ్ జోన్ చూడండి, హెజార్డస్ వేస్ట్ ప్రొడ్యూసింగ్ కెమికల్ ఇండస్ట్రీస్ తప్పితే మిగతా అన్ని అలౌడ్. అదర్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, పవర్ ఇన్స్టాలేషన్స్ ఇవన్నీ అలౌడ్ వార్నింగ్ జోన్ లో. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మొత్తం 200 మీటర్, ఇది మళ్ళా పోనీ ఈ క్యాలిక్యులేషన్ కూడా ఏం చేసిండ్రు, ఇవేవైతే ఉన్నాయో 1 in 5 year, ఈ ప్రొటెక్టెడ్, రెగ్యులేటరీ, వార్నింగ్, ఇదంతా పోనీ 200 మీటర్లు అవుతుందా? అయితలేదు. వీళ్ళు వేసుకున్న 200 మీటర్లు, వీళ్ళు వేసుకున్న 200 మీటర్లు ఇప్పుడు ఆ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ని దీనికి ఎట్లా ట్రాన్స్లేట్ చేసింది అనేది లేదు డిపిఆర్ లా. ప్లస్ జోక్ ఏంటంటే అన్ని ప్లేసెస్లలో సేమ్ 200 మీటర్, 100 మీటర్లు ఎట్లుంటది? ఓ దగ్గర నది దగ్గరకు ఉంటుంది, ఓ దగ్గర దూరం ఉంటుంది, ఓ దగ్గర బెండ్ ఉంటుంది, ఓ దగ్గర 50 మీటర్లు ఉండొచ్చు. ప్రొటెక్టెడ్ జోన్ ఏదైతే ఉంటుందో, ప్రొటెక్టెడ్ జోన్ అనేది ఇది, ప్రొటెక్టెడ్ జోన్ అనేది ఓ దగ్గర 5 మీటర్లు ఉండొచ్చు, ఓ దగ్గర 10 మీటర్లు ఉండొచ్చు, 20 మీటర్లు ఉండొచ్చు. ఇది దీన్ని ప్రొటెక్ట్ చేయాలి తప్పితే వీటిలలో ఉన్న వాళ్ళని ఖాళీ చేసి 100 మీటర్లు ఖాళీ చేసి మళ్ళా దీన్ని నువ్వు అమ్ముకునేది మళ్ళీ ఏంది? ఇప్పుడు అప్పుడేం చేస్తారు, మళ్ళా ఈ సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ చెప్పి మళ్ళా రియల్ ఎస్టేట్లకు అమ్ముతారు. గైడ్ లైన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టుకోవచ్చు అని ఉన్నాయి, హెజార్డస్ ఇండస్ట్రీస్ లేకుండా మిగతా అన్ని ఇచ్చేస్తారు. ఇది అసలు ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ను వీళ్ళు బఫర్ జోన్ కి ఎట్లా ట్రాన్స్లేట్ చేసారు అనేది క్లారిటీ లేదు డిపిఆర్ లో. నెంబర్ 1. నెంబర్ 2, సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారము నీకు ఈ జోన్ లో ఏదైతే ఉందో, ఈ ప్రొటెక్టెడ్ జోన్ కాకుండా మిగతా జోన్లు ఏవైతే ఉన్నాయో, పార్క్స్ ఇవన్నీ చూపెడుతున్నారు కదా, 55 కిలోమీటర్ల లెంత్ పార్క్ అవసరమా? ఇది ఇంటి పక్కన పార్క్ ఎంతమంది పోతారు ఒకసారి చేయొద్దండి. మన ఇంటి పక్కన పార్క్ లేజీ అయిపోయింది మన జనరేషన్. 55 కిలోమీటర్లు ఇంత పార్క్ అవసరమా మనకు? కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటే చాలు, 10 కిలోమీటర్లకు ఒక ½ కిలోమీటర్ ఉంటే చాలు, దానికి పోతేనే గొప్ప. అట్లాంటిది 55 కిలోమీటర్, అది కూడా పార్కుల పేరు మీద. తర్వాత అంటే ట్రాన్స్పరెన్సీ లేదు డిపిఆర్ లో, ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా. సో ఎనీవే బాటమ్ లైన్, ఇందాక నేను చెప్పింది ఇది కూడా డెవలప్మెంట్ రెగ్యులేషన్స్. ఇందాక ఎంబాంక్మెంట్స్ దానిలో సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఎక్కడైతే
ప్రొటెక్టెడ్ జోన్ ఉందో అక్కడ అవసరమైన దగ్గర ఎంబాంక్మెంట్స్ పెట్టు అని ఉంది. అది ఉస్మానియా హాస్పిటల్ హైకోర్టు దగ్గర వ్యాలిడ్. ఇది ఫ్లడ్ ప్లైన్ జోనింగ్ ఒక 2 రివర్స్ వచ్చి కలుస్తాయి. రామచంద్రరావు గారు ఇందాక చెప్తూ మధు పార్క్ రిడ్జ్ గురించి మాట్లాడినారు. 2 రివర్స్ వచ్చి కలిసే దగ్గర కూడా ఆ రివర్కు ఈ రివర్కు ఉన్న బఫర్ జోన్ వరకు చూసుకోవాలి తప్పితే ఇక్కడ ఏం చేస్తున్నారు 300 ఎకరాలు 400 ఎన్ని చేస్తున్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళు మధు పార్క్ రిడ్జ్ నేను స్టడీ చేసిన. మధు పార్క్ రిడ్జ్ నేను గూగుల్ ఎర్త్కి పోయి స్టడీ చేసిన. వీళ్ళు వార్నింగ్ జోన్లు ఉన్నారు. వీళ్ళు ఆ ప్రొటెక్టెడ్ జోన్లో లేరు. మా అధ్యక్షులకి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నా. సో ప్రొటెక్టెడ్ జోన్లా ఉంటే పాపం వాళ్ళు పోతారు. వాళ్ళు ఉన్నది రెగ్యులేటరీ జోన్, కొంచెం ఈ రెగ్యులేటరీ జోన్ లో కొంచెం ఉన్నారు, వార్నింగ్ జోన్ లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించాలా? అవసరం లేదు. అంటే ఎవరిని కొట్టి ఎవరికి పెడుతున్నాం అనేది కూడా ఇప్పుడు ఒక హ్యూమనిటేరియన్ ఇది ఉండాలి. పార్కులు, రిక్రియేషను, లేకపోతే ఏది రియల్ ఎస్టేట్ అని చెప్పి తర్వాత ఇక్కడ కూడా ఈ క్యాలిక్యులేషన్ కూడా పోనీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఇది కూడా కరెక్టా అంటే ఇది కూడా కరెక్టా అంటే ఇందులో కూడా మిస్టేక్ ఉంది. ఏం మిస్టేక్ అంటే ఇది చూడండి, ఇండియన్ నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఈ ఇన్సిడ్ తర్వాత ఇంటర్నేషనల్ ఐసిఐడి ఇవన్నీ కూడా మేము కలిసి పనిచేస్తాం ఢిల్లీలో. సో ఈ డేటా అనేది వాళ్ళు ఇచ్చేది 100కు 110% కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన డేటా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నా నేను మొన్న. తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ 1,60,000 క్యూసెక్లు హిమాయత్ సాగర్ నుంచి, 1,05,000 క్యూసెక్లు ఉస్మాన్ సాగర్ నుంచి. మరి వాళ్ళు ఇక్కడి నుంచి ఇది మ్యాచ్ అవుతుంది. 1,53,000 తీసుకున్నారు. ఇది 1,05,000 తీసుకోకుండా 26,000 తీసుకున్నారు. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ దీనికి మ్యాచ్ అయితే లేదు. ఉస్మాన్ సాగర్ ఇందాక చూపించిన కదా నేను మీకు, 26,300 తీసుకున్నారు. 1,04,000 తీసుకోవాలి మరి దాని ప్రకారం. అంటే ఎక్కడ క్లారిటీ లేకుండా దీనివల్ల ఇప్పుడు డిపిఆర్ లో క్లారిటీ ఏమేం లేదనేది దీనిలో నేను మీకు మళ్ళీసారి క్లియర్ గా చెప్తున్నా. 1 in 100 years రిటర్న్ పీరియడ్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేషన్ సరిగా లేదు. తర్వాత ఫ్లడ్ రౌటింగ్ కానీ ఇది కానీ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం జరగలేదు. తర్వాత డేటా ఏదైతే సిడబ్ల్యూసీని కాన్ఫరెన్స్ తీసుకోలేదు. నాకు మొన్న ఫ్లడ్ ప్లైన్ జోనింగ్ మీద ఒక కాన్ఫరెన్స్ అయింది 3 days బ్యాక్. చీఫ్ ఇంజనీర్ సిడబ్ల్యూసీ నుంచి వచ్చిండు. ఆయన మీటింగ్ అటెండ్ అయినాక పోతూ నన్ను కలుసుకుంటూ పోయిండు. ఆయన ఏం చెప్పిండంటే సిడబ్ల్యూసీ డిజైన్ ఫ్లడ్ ఇస్తామని మేము ఇస్తే లేదు మీ ఫ్లడ్ డిజైన్ ఫ్లడ్ మాకు పనిచేస్తలేదు, మాకు చేసుకుంటామని చెప్పినాడు స్టేట్ గవర్నమెంట్. సో ఇది సిడబ్ల్యూసీని కాన్ఫరెన్స్ లోకి తీసుకోలేదు. రేపు మీరు డిపిఆర్ పంపుతారు, రేపు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ అవసరం ఉండదా? రేపు ఇంటర్నేషనల్ ఫండింగ్ అవసరం ఉండదా? అంటే నేను వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ involve stakeholders, if you don't build confidence among stakeholders, if you don't satisfy the technical institutions, ekkada daaka potaru? No clarity on how CWC guidelines are translated into actual conditions. బఫర్ జోన్ 100 meters చాలా మంది డిస్ప్లేస్మెంట్ భయపడుతున్నారు. రామన్ ఇందాక చెప్పినరు, పాపం రాత్రులు నిద్ర పడతలేదు, వాళ్ళ ఉన్న ఇల్లు క్లారిటీ అంటే ఇగో ఇది ప్రొటెక్టెడ్ జోన్ లోకి వస్తున్నావు బాబు, నువ్వు ఈ 1,200 1,500 ఇళ్లలో నువ్వు ఉన్నావు అని చెప్పి గౌరవప్రదంగా తీసుకపోయి ముందు రీసెటిల్ చేసి అది కదా చేయాల్సింది. 20,000 30,000 డిస్ప్లే చేస్తాం, ఇటు 2 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు ఇటు కిలోమీటర్లు అందరం పోతాం. మొత్తం అందరం తట్టబడి చదువుకొని పోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న అందరం 5 కిలోమీటర్ల రేంజ్లు ఉంటాం. ఏడికని పోతాం? ఇది తర్వాత 2027లో ఈ బిల్డ్ చేసినప్పుడు అప్పుడు ఉన్న దీని ప్రకారము ప్రాబబుల్ మాక్సిమం ఫ్లడ్ అనేది స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఫ్లడ్ కింద చూసిండ్రు. ఇప్పుడు మారింది ఇది 1985 గైడ్ లైన్స్. వీళ్ళు ఏ గైడ్ లైన్స్ తీసుకున్నారో తెలియదు. చెప్తున్నా ట్రాన్స్పరెన్సీ లేదు డిపిఆర్ లో. ఆ తర్వాత ఇది ఎన్డీఎస్ఏ యాక్ట్ వచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్. కాళేశ్వరం విషయంలో అందరం ఎన్డీఎస్ఏ అంటే ఏందో బాగా బాలు గారు నవ్వుతున్నారు. సో ఎన్డీఎస్ఏ ది థింగ్ ఈజ్ వీఆర్ సో మచ్ యూస్ టు దిస్ ఎన్డీఎస్ఏ గైడ్ లైన్స్, రికమెండేషన్స్ అండ్ ఆల్. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్, సేఫ్టీ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాస్ నాట్ బీన్ డన్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి ముందా చేయకుండా దీస్ ఆర్ ద బేసిక్ పిల్లర్స్ దట్ యూ నీడ్ టు డూ బిఫోర్ యూ డూ ద డిపిఆర్. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ డిపిఆర్ చేసి ఎట్లా తెలుస్తుందండి? అసలు డబ్ల్యూఆర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసినరా? ఐ నో దే డిడ్ నాట్ డూ ఇట్. సివరేజ్ కనెక్టివిటీ ఇది ఇంకో కథ. ఇది కళ్యాణి మున్సిపాలిటీ అని వెస్ట్ బెంగాల్ ఉంది. నేను నమామి గంగేలో పనిచేసేటప్పుడు నేనున్న ఈ మీటింగ్స్ వల్ల కాబట్టే నేను స్పెసిఫిక్ ఇది మీ దృష్టికి తీసుకొద్దామని అక్కడ ఆ మున్సిపాలిటీలో పోయి మొత్తం ఎస్టీపీలు కట్టినాం. అంటే
20,000 కోట్లు అయితే మేము ఇచ్చినామో వెస్ట్ బెంగాల్ ఎస్టీపీ కట్టింది. 5% ఆఫ్ ది ఎస్టీపీ యూజ్ అవుతున్నది లోడ్. ఏందిరా అని చూస్తే అందరి ఇండ్లు సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకున్నారు, కనెక్షన్ లేదు. ఏంది అని అంటే ఇప్పుడు 20,000 అవుతుంది, 15,000 అవుతుంది, మాకు డబ్బులు లేవు. గవర్నమెంట్ స్పెషల్ దీని కింద అంటే అది గవర్నమెంట్ చేయాలి. యాక్చువల్గా మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ షుడ్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కనెక్ట్ యువర్ సివరేజ్ అండ్ సెప్టిక్ టు ఎస్టీపీస్. సో అది కనెక్ట్ చేయించినాక మేము అప్పుడు 60% లోడు పెరిగింది. హైదరాబాద్ లో ఎన్ని అనాథరైజ్డ్ ఇండ్లు ఉన్నాయి, ఎన్ని అనాథరైజ్ సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి, మీ దగ్గర లెక్క ఉందా? వీటినన్నిటిని ఇప్పుడు మా ఇంటి నుంచి బయటకు పోతుంది సివరేజ్, ఎస్టీపీ అక్కడ ఉంది. ఫస్ట్ నా ఇంటి నుంచి నా కాలనీలో ఉన్న నెట్వర్క్ పోతుందా, ఆ లైన్ నుంచి ఆ ఏరియాకు పోతుందా, ఆ ఏరియా దాని నుంచి మెయిన్ ట్రంక్ లైన్ కు పోతుందా? ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎస్టీపీలు కడుతున్నారు, బానే ఉంది. ఇవన్నీ డీటెయిల్ స్టడీ చేయకుండా యూ కెనాట్ ప్రొసీడ్. సో ఇది బాపు గారిది ఇందాక ఇది ఇది ఇక్కడ ఈ కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఇది వాళ్ళు చేసే హడావుడి. ఇప్పుడు అంటున్నారు ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడైతుంది? నువ్వు పెద్ద డ్యామ్ కడుతున్నప్పుడు నాగార్జున సాగరు, శ్రీశైలము, కాళేశ్వరము, లేకపోతే లేకపోతే రైల్వే లైను, లేకపోతే రోడ్స్, ఇవన్నీ ఎసెన్షియల్, పబ్లిక్ ఎమ్యూనిటీస్కి ఎసెన్షియల్. ఇది పబ్లిక్ ఎమ్యూనిటీ కాదు, పబ్లిక్ లగ్జరీ. ఇది లగ్జరీ కొరకు నువ్వు పట్టా భూముల్ని పట్టాయిన లేపాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ ఇన్ ప్రొటెక్టెడ్ జోన్. హౌ కెన్ యూ డిస్ప్లేస్ దెమ్? వాట్ షుడ్ బి డన్? బహుశా ఇది వన్ ఆఫ్ ది 2 లాస్ట్ స్లైడ్స్. వాట్ షుడ్ బి డన్? ఏం చేయాలా చాలా క్లియర్ గా ఇక్కడ నేను మళ్ళా రామచంద్రరావు గారి పర్మిషన్ తీసుకొని ఇది స్టేట్ కి ఇస్తాను. ఫ్రీగా మేము ఇచ్చేది బీజేపీ నుంచి మేము ఇచ్చే సజెషన్ ఇది. ఇది గనక మీరు గనక డిపిఆర్ లో కన్సిడర్ చేస్తే 99% సక్సెస్ అవుతారు మీరు. లేదు తీసుకోము అని అంటే మీ ఇష్టం. సో ఫస్ట్ 100 years ఫ్లడ్ ఎన్వలప్స్ ఐడెంటిఫై చేసి మీరు ఎంబాంక్మెంట్ ఛానలైజేషన్ అనే పరిస్థితికి, అంటే రివర్స్ రాకండి. ముందే 200 మీటర్లు నేను ఛానలైజ్ చేస్తా, ఎంబాంక్మెంట్ కడతా అని చెప్పి దాని నుంచి రివర్స్ రాకుండా ఫ్లడ్ ఎంత వస్తుంది దాన్ని బట్టి ఎక్కడ ఎంబాంక్మెంట్స్ అవసరము, 55 కిలోమీటర్ల స్ట్రెచ్ లా ఒక 5 కిలోమీటర్ల స్ట్రెచ్ కి అవసరం అవుతుండొచ్చు అక్కడక్కడ సర్టన్ పాకెట్స్ లో. అక్కడి వరకు ఎంబాంక్మెంట్స్ కట్టండి. తర్వాత దాన్ని బట్టి క్లాసిఫై ఇంపాక్టెడ్ సెటిల్మెంట్స్, డిసైడ్ విచ్ కెన్ రిమైన్ అండ్ నీడ్స్ రీసెటిల్మెంట్. దాన్ని బట్టి మీరు రీసెటిల్మెంట్స్ డిసైడ్ చేసి ప్రజలకు ముందుకు రండి. నెంబర్ 1. తర్వాత ఎంబాంక్మెంట్స్ ఎక్కడ అవసరమో అక్కడ. నెక్స్ట్ జాకెటింగ్ ద రివర్ ని జాకెటింగ్ అంటే ఎంబాంక్మెంట్ ఏదైతే కడుతున్నామో జాకెట్ వేసేస్తున్నావు రివర్ కి. ఇక అది బయట ప్రపంచానికి నీ బాడీకి జాకెట్ బయట సంబంధం ఉండదు. అది చేస్తే ఏమైందంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కు ప్రాబ్లం అవుతుంది, సర్ఫేస్ వాటర్ ఇంటరాక్షన్ ప్రాబ్లం అవుతుంది. జాకెటింగ్ ఎ రివర్ హ్యాస్ సీన్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్. ఎన్ని ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ లో జాకెట్ వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ లోనే చూపెడతా. జాకెటింగ్ హ్యాస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ దే ఆర్ ట్రయింగ్ టు రీడూ హియర్, విచ్ ఈస్ రాంగ్. సీజనల్ మ్యాపింగ్ ఇక్కడ ఇదేంటంటే మీరు జాకెట్ చేస్తే ఏమవుతుంది, లీన్ ఫ్లోస్ ఒకప్పుడు లీన్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఒక తిరిగి ఉంటుంది, మాన్సూన్ అప్పుడు ఇంకో తిరిగి ఉంటుంది. మాన్సూన్ ఫ్లోస్ వచ్చినప్పుడు మీరు ఎస్టీపీ ట్రీట్మెంట్ చేయకుండా కొన్ని స్టామ్ వాటర్ వచ్చి ఇలా కలిసింది అనుకోండి, అది కలవకుండా పోతుంది. సో ఎంబాంక్మెంట్స్ కట్టడం అనేది 60% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ కమ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంబాంక్మెంట్స్ విచ్ యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ ద మనీ. తర్వాత ఇది బ్యాతింగ్ స్టాండర్డ్ కి తీసుకురావాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ నమామి గంగే ప్రోగ్రామ్ లో బిఓడి అని ఉంటుందండి. ఇది లెస్ దాన్ 3 parts per million ఉంటే ఇది మనుషులు ఉపయోగించవచ్చు. మున్సిపల్ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్టీపీ 10 parts per million ఈజ్ అలౌడ్. అంటే ఇది బాతింగ్ స్టాండర్డ్ కాదు. మున్సిపాలిటీ స్టాండర్డ్ ప్రకారం సివరేజ్ లేదు, నీళ్లు ఓకే అంటే ఫ్లోయింగ్ ఓకే, బట్ మనం ముట్టుకోవాలి దిగాలి అంటే లెస్ దాన్ 3 ఉండాలి. వీళ్ళు ప్లాన్ చేసేది దీనికి, చేయాల్సింది దీనికి ఎంఓఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం. లేకపోతే నువ్వు బోట్లు పెట్టినా లక్షల కోట్లు పెట్టి నువ్వు బోటింగ్ హౌజులు కట్టినా ఇంటర్నేషనల్ రోడ్ కట్టినా వాడు వచ్చి ఒక ముట్టుకోడా నీళ్లను. సో యూ గాట్ టు గెట్ టు దిస్ స్టాండర్డ్. దానికి రావాలంటే ఏం చేయాలా? పాలిషింగ్ అంటారు, వెట్ ల్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు వెట్ ల్యాండ్స్ కట్టాలి. అసలు వెట్ ల్యాండ్స్ అనేది నాకు ఇంతవరకు ఎక్కడో ఒక దగ్గర చూసిన డిపిఆర్లో కానీ అది ఎక్కడా కడతారు. వెట్ ల్యాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎస్టీపీ నుంచి సివరేజ్ ట్రీట్మెంట్ అయ్యి వచ్చి టెర్షరీ ట్రీట్మెంట్ అంటారు. టెర్షరీ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ట్రీట్మెంట్ అయినాక ఆ నీళ్లను వాడొచ్చు. ఎంఓఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారము ఆ టెర్షరీ ట్రీట్మెంట్ అయిన వాటర్ కూడా నదిలోకి పోస్తానికి లేదు. అది
మున్సిపాలిటీ రోడ్ల మీద మొక్కల్ని చెట్లను పెంచడానికి గార్డెన్స్ పార్కులను పెంచడానికి వాడాలి. ఇక్కడ ఆ నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ నదిలో పోద్దామని డిసైడ్ చేశారు. అట్లా చేసినప్పుడు 10 ppm నుంచి 3 ppm తీసుకురావాలి. దీనికి ప్రొవిజన్స్ లేవు. ఏం చేయాలి? దీనికి న్యాచురల్ వెట్ ల్యాండ్స్ బిల్డ్ చేయాలి. సైడ్ మీద న్యాచురల్ వెట్ ల్యాండ్స్లోకి వెళ్ళి వాటర్ పోతుంది. పోయినప్పుడు అది 10 నుంచి 3కి దానంతట అదే సర్దుకుంటుంది. సో అది లేదు. సో ఇక్కడ ఫైనల్ గా ఇంటర్సెప్షన్ నెట్వర్క్ అంటే నదికి పొడుగుతా ఒక ఇంటర్సెప్షన్ నెట్వర్క్ పెట్టిండ్రు. పెట్టి ఏ లైన్ వచ్చినా గానీ అది ఇంటర్సెప్ట్ చేసి ఎస్టీపీకి తీసుకుపోతుంది. కానీ లీన్ ఫ్లోస్ అప్పుడు అంటే మామూలుగా వర్షాలు బాగా పడని టైంలో అది పనిచేస్తుంది. సపోజ్ బాగా వర్షం వచ్చి మాన్సూన్ ఫ్లోస్ బాగా వచ్చినాయి అనుకోండి, నువ్వు అన్ని నీళ్లను డైవర్ట్ చేయలేవు ఎస్టీపీకి. అట్లాంటప్పుడు నువ్వు ఇందాక నేను చెప్పినట్టు అనాథరైజ్ కాలనీస్ సివరేజ్ ఏం చేస్తావు? సో దానికి లెక్కలేదు. సో ఇదంతా కూడా అందుకనే క్లారిటీ తీసుకురాంది, ఇది కన్విన్స్ చేయండి, అందరు స్టేక్ హోల్డర్స్ ను పిలిచి కూర్చోబెట్టి ఇచ్చేయండి. మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ కొరకు చేస్తున్నాం అనేది కాకుండా అందరు స్టేక్ హోల్డర్స్ కొరకు చేస్తున్నాం అనేది కన్విన్స్ చేస్తేనే ప్రజల్ని నమ్ముతారు, ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది. స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ లేనిది చాలా కష్టం ముందుకు పోవడం. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చూసింది దేశం కానీ ప్రపంచం కానీ. 90% ఆఫ్ ది బఫర్ జోన్ మొత్తం కూడా ఎక్కడైతే అవసరం లేదో అక్కడ వాళ్ళను డిస్ప్లేస్ చేయకుండా, ఎక్కడైతే పబ్లిక్ యూటిలిటీస్ అవసరం అక్కడ మాత్రమే పెట్టి 10% ఆఫ్ ది బఫర్ ఏరియా ఏది వార్నింగ్ జోన్ లో రియల్ ఎస్టేట్ కి ఇవ్వండి. ఎందుకంటే ఇంత పెద్దగా మనం రీజువినేట్ చేసి రివర్ ఫ్రంట్ చేసినప్పుడు దాని స్టేట్ కొరకు బెనిఫిట్ కొరకు ఒక 10% ఆఫ్ ది పబ్లిక్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. వాటిని మీకు ల్యాండ్ వాల్యూ పెరిగి వాటర్ క్వాలిటీ పెరిగినప్పుడు ఎప్పుడైనా మీరు వాటర్ క్వాలిటీ పెంచకుండా రియల్ ఎస్టేట్ పెంచుతామంటే అది జనరల్ గా బయట భూములు ఎట్లా పెరుగుతున్నాయో అక్కడ పెరుగుతాయి అట్లా తప్పితే దీని వాల్యూ 10 times 15 times కావాలి అని అంటే ఇట్స్ టోటలీ డిపెండెంట్ అపాన్ ద వాటర్ క్వాలిటీ. ఈ క్వాలిటీ తోటే మీకు అక్కడి నుంచి నేను ఎక్కడనో 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తా, సాయంత్రం పూట ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే వాళ్ళు పోతారు, ఆ బోట్ చేస్తారు. అందుకనే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి పెడతాయి. నువ్వు వాటర్ క్వాలిటీ లేకుండా పెడతా అంటే కుదరదు. 10% ఏది బఫర్ జోన్ లో రియల్ ఎస్టేట్ కొరకు ఇవ్వండి. వాళ్ళు ఇచ్చే డబ్బులతోటే ఈ ప్రాజెక్ట్ ఫండ్ చేయండి. ఇందాక మా అధ్యక్షులు అడిగినారు, అది క్వశ్చన్ టు ద గవర్నమెంట్, వేర్ విల్ యూ గెట్ ద మనీ? ఐఎమ్ గివింగ్ ద సొల్యూషన్, యూ గెట్. ఇది నేను ఇచ్చేది కాదు, ఇది సబర్మతి రివర్ ఫ్రంట్ ఇట్లే చేసిండ్రు. 10% ఆఫ్ ది ల్యాండ్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అక్రాస్ ద రివర్ ఫ్రంట్ ఆఫ్ సబర్మతి, దే హ్యావ్ సోల్డ్ ఇట్ టు రియల్ ఎస్టేట్ అండ్ దట్ ఫండెడ్ ద హోల్ ప్రాజెక్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. వై డోంట్ యూ డూ దట్? అప్పులొద్దు, ఏమొద్దు, మూసితోటి తెలంగాణను మూసే పరిస్థితి మా అధ్యక్షులు అన్నట్టు అక్కడ దాకా రాకుండా చేసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మా అధ్యక్షులకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు 120 కోట్లతోటి ప్రాజెక్టు డిపిఆర్ చేసిండ్రు. కానీ నేను అసలు ఫ్రీగా నేను నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఇందాక మా అధ్యక్షులు అడిగినారు, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, అసలు ఏడు నుంచి నర్మదా నుంచి సబర్మతికి తీసుకొచ్చిండ్రు, నువ్వేడి నుంచి తీసుకొస్తావు అంటే, ఇగో మల్లన్న సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి దాంతో పాటు మూసీకి ఉస్మాన్ సాగర్ల గండిపేటలో పడేసేందుకు దీనికి 6,000 కోట్లు అవుతుందండి. అందులో డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ దాకా అవసరం లేదు. డ్రింకింగ్ వాటర్ ఇక్కడనే షామీర్పేట దగ్గరనే ఇక్కడనే ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి, ఇక్కడ వరకే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ మీకు డ్రింకింగ్ వాటర్ అనుకుంటే కూడా 20 TMC తీసుకొస్తాము, 17.5 డ్రింకింగ్ వాటర్, 2.5 TMC మూసీ రిజువినేషన్ అన్నారు. ఇది కూడా ఎందుకు పడేస్తున్నారంటే, నేను ఇందాక చెప్పిన క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ అదంతా చేసి రివర్ లైవ్ చేస్తే మీకు మంచిగా ఫ్లో స్టార్ట్ అవుతాయి. కానీ మాన్సూన్ టైంలో నీళ్లు ఉంటాయి, నాన్ మాన్సూన్ టైంలో కొంచెం సప్లిమెంట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే కంటిన్యూస్ గా నీళ్లు ఫ్లో కావాలి కాబట్టి బయట నుంచి నీళ్లు తీసుకురావచ్చు. ఇది చాలా కంట్రీస్ లో, చాలా సబర్మతి కూడా నర్మదా నీళ్లు తీసుకొచ్చినాము, తప్పేం లేదు. కానీ హౌ మచ్ కాస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లన్న సాగర్ నీళ్లు రావాలంటే నేను చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు లాస్ట్ పాయింట్, ఇది కొండపోచమ్మ సాగర్ కంటే ముందు పాయింట్. ముందు అక్కడ ఉన్న వాటర్ అంతా లిఫ్ట్ చేసి 195 TMC పర్ ఇయర్. మనము మీరు చూసిండ్రు డిజైన్ ఫ్లేట్స్ ప్రకారము హౌ ఇట్ ఈస్ డిజైన్, 30, 40, 50 TMC కంటే ఎక్కువ మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం ఎవ్రీ ఇయర్. అంటే లాస్ట్ మైల్లో ఉన్న దాని అంటే నువ్వు 100%, 90% ఎఫిషియన్సీ కాళేశ్వరం పనిచేస్తుంది అంటే 10,000 కోట్లు పవర్ కాంపోనెంట్ కొరకు మనం ఖర్చు పెట్టాలి. అది చేస్తే అప్పుడు మల్లన్న సాగర్లకు నీళ్లు వస్తే అక్కడి నుంచి 2.5 TMC ఇక్కడికి తీసుకొచ్చి మూసీలో పడేస్తే ఇన్ని స్థేలు ఉన్నాయి అందులో. ఇవన్నీ అవుతాయా ఇంత కాస్ట్? అందుకనే బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ నేను చెప్తున్నా. మంజీరా రివర్ ఉంది,
ఈ సింగూర్ రిజర్వాయర్, ఇది మంజీరా బ్యారేజ్, ఇటు నుంచి ఇట్లా పోయి ఇది నిజాం సాగర్కి పోతుంది. ఇక్కడి నుంచి మనకు మంజీరా నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా దాదాపు 4 TMC ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హైదరాబాద్ సిటీకి మంచినీళ్ళు ఇస్తుంది. ఈ సిస్టమ్ అంతా ఉంది ఆల్రెడీ. ఎలాగూ మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏఎంఆర్పి ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచి వస్తుంది, తర్వాత మంజీరా నుంచి, తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ గోదావరి నీళ్లు, సిటీకి భర్పూర్ నీళ్లు డ్రింకింగ్ వాటర్ కి ప్రొవిజన్స్ వస్తున్నాయి. సింప్లీ ఈ మంజీరా నుంచి వచ్చే 4 TMC నీళ్లలో ఇక్కడ ఆల్రెడీ పెద్ద చెరువు అని ఒకటి ఉంది. ఇళ్ళకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దీన్ని ఛార్జ్ చేసుకొని ఇక్కడి నుంచి వికారాబాద్ దగ్గర ఒక చిన్న రిజర్వాయర్ పెట్టుకొని ఛార్జ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ వాడితేనేమో మీకు ఒక లెస్ దాన్ 100 crores లా ఇదంతా అయిపోతుంది. ఈ మూసీని ఛార్జ్ చేసేయచ్చు. లేదు మీరు ఓపెన్ కెనాల్ పెట్టుకొని తీసుకొస్తాం అనుకుంటే ఒక 1000 కోట్లు అవుతుంది. ఇది అయితే మీరు అంటుండొచ్చు మరి మంజీరాన్ని మీకు ఈ సింగూర్ కింద నిజాం సాగర్ కింద మరి వాళ్ళ కమాండ్ ఏరియాకి నీళ్ళు ఎట్లా అని సిడబ్ల్యూసీ నుంచి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ లాస్ట్ 25 years స్టడీ చేయించిన నేను. దానిలో క్లియర్ గా 14 out of 25 years దేర్ ఆర్ అవుట్ఫ్లోస్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ మంజీరా రివర్. ఎప్పుడైనా ఒక డ్యామ్ కట్టుకున్నప్పుడు మనము డ్యామ్ నిండినాక కొన్ని నీళ్లు బాగా వర్షం పడ్డప్పుడు గోదావరి బేసిన్ లో ఇది హ్యాబిట్ ఉంటుంది, మంజీరా గోదావరి బేసిన్ కాదు. సో ఒకటేసారి ఫ్లడ్ బాగా వస్తే ఓవర్ఫ్లో అవుతుంది డ్యామ్. ఆ నీళ్లు వేస్ట్ గా గోదావరికి వెళ్ళిపోతాయి. వేస్ట్ అంటే మీరు మంజీరా కింద వాడుకోవాల్సిన నీళ్లు గోదావరిలో, ఉత్త గోదావరిలో తర్వాత వాడతారు. అవి ఎలాగో చాలా వరకు 3000 TMC సముద్రంలోకి పోతున్నాయి. అది వేరే ఇందులో ఈ నీళ్లు కూడా పోతున్నాయి అందులో. సో వాటిని మీరు గనక వాడుకుంటే అంటే ఓవర్ఫ్లో అయిన నీళ్లను వాడుకుంటే ఫ్లడ్ వాటర్స్ ని మీరు 1 TMC 1.5 TMC ఈజీగా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావచ్చు. ఈ 160 కోట్లు మీరు ఇచ్చిన DPR లో వాడు 100 కోట్లు స్పెండ్ చేసినా గానీ చెప్పడు. ఇది అంటే ఇఫ్ యూ డిస్కస్ విత్ స్టేక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ సిడబ్ల్యూసి, దీస్ ఆర్ ది బెస్ట్ ఐడియాస్. వాటర్ యూ విల్ గెట్ ఇన్ టు మూసీ రిజువినేషన్. ఇప్పుడు మా అధ్యక్షులు అడిగిన ప్రశ్నలో 2-3 సమాధానాలలో ఇది మెయిన్ ప్రశ్న ఇది అడిగినారు. నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఆ కాస్ట్లీ వెంచర్ అయ్యేదేనా? ఇగో ఇది అయ్యేది, డెఫినెట్ గా అయ్యేది. ఇది వాళ్ళు జస్ట్ 5 more minutes ఐఎమ్ డన్. వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఈ షగాన్షియాన్ రివర్ సియోలు, సబర్మతి, సుమిదా రివర్ టోక్యో, సియన్ రివర్, థేమ్స్ రివర్, ఈ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు. ఈ 5 ఎగ్జాంపుల్స్ కూడా చాలా తీపిగా మంచిగా ఉన్న వాటిని చూపెట్టిరు తప్పితే డెప్త్ ఉన్నాయి చూపెట్టలేదు. ఇందులో ఈ టీంలో వెళ్ళిన వాళ్ళు నాతో మాట్లాడినరు, స్టేట్ గవర్నమెంట్ టీంలో వెళ్ళిన వాళ్ళు. అదర్వైజ్ ఆల్సో హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్. ఫస్ట్ బిఫోర్ దట్ మీరు గంగా చేసిండ్రు కదా, నమామి గంగే మీరు చేయగలేంది మేము ఇది చేస్తే ఏంది అని చాలా వరకు ప్రశ్నలు అడుగుతామని గవర్నమెంట్ అడుగుతుంది. నమామి గంగేలో మేము చేసింది ఇది. వాటర్ క్వాలిటీ క్లాస్ బి బాతింగ్ స్టాండర్డ్ కు తీసుకొస్తున్నాం. ఇవాళ మీరు వారణాసికి పోండి, అలహాబాద్ పోండి, కాన్పూర్ పోండి, వెస్ట్ ఎక్కడికన్నా పోండి, ఇంతకు ముందు దానికి దిగకపోయేది నీళ్లు, అది మనుషులు. ఇప్పుడు బేతింగ్ స్టాండర్డ్ BOD less than 3 కి తీసుకొస్తున్నాం. అంటే మా ఫోకస్ అంతా కూడా ఫస్ట్ నేను పనిచేసిన 10 years నమామి గంగేలా నేను పనిచేసిన చెప్తున్నా. BOD లెవెల్ less than 3 ppm కి తీసుకొచ్చినాం. అంటే దాని అర్థం ఏంది? అవిరల్ ఫ్లో, అన్ఇంటరప్టెడ్ ఫ్లో, పైనుంచి కింది దాకా కంటిన్యూస్ ఫ్లో. ఈ ఫ్లోస్ ఎకలాజికల్ ఫ్లోస్, ఎన్వైరన్మెంట్ ఫ్లోస్ అంటారు. వీటిని ఎన్ష్యూర్ చేసుకున్నాం ఫస్ట్ థింగ్. అది చేసినాక అప్పుడు బేసిన్ వైడ్ అప్రోచ్ లో మెయిన్ స్టెమ్ ట్రిబ్యూటరీస్ మొత్తము నిర్మల్ అండ్ అవిరల్, ఎకలాజికల్ ఇంటిగ్రిటీ, పబ్లిక్ పార్టిసిపేషన్, జన్, జ్ఞాన్, అర్ధ్, ఈ వీటిని ఎన్ష్యూర్ చేసుకున్నాం. మీరు జల్ దూతులు అని చెప్పి ఎంత గంగా దూత్స్, గంగా ప్రహరీస్ అని పెట్టినాం. ప్రతి టౌన్ లో, ప్రతి విలేజ్ లో కనీసం విలేజ్ లో 500 మంది ఉంటే 100 మంది గంగా దూత్స్ ఉంటారు మాకు. సిటీస్ లలో ప్రహరీస్ అని పెట్టినాం. 50,000 టౌన్ ఉంటే దాదాపు 5,000 మంది ఉంటారు మాకు. మనలాంటి వాళ్ళమే అందరం. వీకెండ్స్, ఈవినింగ్స్ స్పెండ్ చేస్తాం గంగా మీద. దిస్ ఈజ్ హౌ వీ మేడ్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్. IITs, NITs, యూనివర్సిటీస్ తోటి పెట్టినాము. బయోడైవర్సిటీ ఇండికేటర్స్ ని ఇంప్రూవ్ చేసినాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకొస్తున్నాము. బయో మానిటరింగ్ తీసుకొచ్చినాము. అంటే మీరు స్పెషీస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ స్పెషీస్ అన్ని కూడా లివింగ్ స్పెషీస్ ని రివైవ్ చేస్తున్నాము. గంగా నీళ్లు పవిత్రం అని ఎందుకంటారంటే ఈ స్పెషీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేసే కెమికల్స్ కొన్ని అవి మనకు మంత్రం లెక్క పనిచేస్తాయి. మనకు వాటర్ లో ఇమ్యూనిటీ బాగా బిల్డ్ చేస్తాయి. సో వీఆర్ రివైవింగ్ ద శాంక్టిటీ ఆఫ్ గంగా. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ STPs రెగ్యులర్ కనెక్షన్స్ చేసి
వి ఎన్ష్యూర్డ్ దట్ వాట్ ఎవర్ సువరేజ్ నెట్వర్క్ ఇంతకుముందు నేను చెప్పింది అంతా కూడా తీసుకొచ్చినాం. ఈ సిఈపి 75-25 మోడల్ జెడ్ఎల్డి ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మీరు చూడండి, సిఫ్రీ, డబ్ల్యూఐఏ, డాల్ఫిన్ కన్జర్వేషన్, కేపీఎస్ అని ఉంటాయండి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని ఉంటాయి. కేపీఎస్ ఇంతవరకు డిపిఆర్ స్టేట్ డిపార్ట్మెంట్ డిపిఆర్ ఇచ్చిన డిపిఆర్లు నాకు కేపీఎస్ కనపడలేదండి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏంది? ఇప్పుడు మన పాప ఐఐటికి చదువుతున్నది, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏం చెప్తావు నువ్వు? ఓకే, ఆ ట్యూషన్కి పోతున్నావు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టినరు, 100కు 80 వచ్చినాయా, అప్పుడు నువ్వు సరిగా చదువుతున్నావు, అదొక పర్ఫార్మెన్స్ ఇండికేటర్. అట్లాంటి ఇండికేటర్స్ పెట్టుకుంటున్నాయి కదా మనం సక్సెస్ అయ్యేది. అసలు ఏవి? ఇది మేము నమామి గంగేలో చేసినాం. థేమ్స్ రివర్ గురించి వీళ్ళు అన్నారు కదా, థేమ్స్ రివర్ ఇక్కడి నుంచి లెసన్స్ చూడండి. హోల్ క్యాచ్మెంట్ అప్రోచ్ ఇస్ ఎసెన్షియల్. వాళ్ళు లాంగ్ టర్మ్ 1960లో మొదలు పెడితే 40 years పట్టిందండి వాళ్ళకు. అంటే ఒక థేమ్స్ రివర్ అయింది, నేను ఉరుకుతా థేమ్స్ లో దూకినట్టే ఇంట్లో మూసిలో దూకుతా అంటే అది అట్లా ఏది కాదు. అది ఇట్ టేక్స్ పేషెన్స్, ఇట్ టేక్స్ కంటిన్యూటీ, ఇట్ టేక్స్ ఎనార్మస్ ప్లానింగ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ విజన్ అండ్ ఇట్ టేక్స్ కంటిన్యూటీ. ఇక్కడ మనకు 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారుతుంది, సేమ్ ముఖ్యమంత్రి, సేమ్ మంత్రులు ఉండరు, సేమ్ పార్టీ ఉండదు. కంటిన్యూటీ తీసుకుపోవాలి కదా వేరే గవర్నమెంట్. యువర్ గోల్ ఈస్ టు గెట్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్, రైట్? సో ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్, కొలాబరేషన్ మల్టిప్లేయర్స్ తోటి ఉండాలా. సైన్స్ బేస్డ్ మానిటరింగ్, ఆడ వాళ్ళు నేను చెప్పిన ట్రాన్స్పరెంట్ మానిటరింగ్ డివైజెస్ పెట్టినరు. పబ్లిక్ ఎంగేజ్మెంట్ సస్టైన్స్ మూమెంటం, పబ్లిక్ ఎంగేజ్మెంట్ అని నడిపించింది అక్కడ గవర్నమెంట్ మారినా కానీ. లీగల్ ఫ్రేమ్వర్క్ నాన్ నెగోషియబుల్. ఎంతో మంది అడ్వకేట్స్ చూస్తున్నా నేను ఇక్కడ. లీగల్ దే అండర్స్టాండ్, మన అందరికి లీగల్ ఫ్రేమ్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనో ఎన్ఫోర్సబుల్ అవుతుంది. ఇండస్ట్రియల్ రెగ్యులేషన్, ఇవన్నీ సియోల్లా ఇక్కడ కూడా స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ 4200 మీటింగులు చేసిండ్రండి. ఇది ఎంత స్ట్రెచ్ చెప్పాలనా? ఇది సియోల్లో వీళ్ళు స్టడీ చేసి వచ్చింది మన స్టేట్ టీం పై ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల స్ట్రెచ్ కు వాళ్ళు ఛానల్ చేసి దాన్ని ఒక మసిపూసి మారేడుకాయ చేసి పెద్ద చేస్తే వాళ్ళు పెట్టిన మీటింగ్లు 4700. కనీసం ఇంట్లో 1% 42 మీటింగ్లన్నా మన దగ్గర చేసిండ్రా. ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్, ఎన్వైరన్మెంటల్ రిస్టోరేషన్, ఇంక్లూజన్ టు బి మస్ట్. ఇది సుమిదా రివర్, ఇది ఈ 5 కూడా నేను వాళ్ళు స్టేట్ డిపిఆర్ లో పెట్టిన వాటినే చెప్తున్నా. నేను సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి చెప్పేటి, వాళ్ళు ఫాలో చేసిన దానిలో లెసన్స్ చెప్తున్నా నేను. లెసన్స్ దట్ యూ ఆర్ టేకింగ్ యాజ్ ఎగ్జాంపుల్స్, యూ నీడ్ టు లర్న్ ఫ్రమ్ దోస్. పొల్యూషన్ కంట్రోల్ ఫస్ట్, లాంగ్ టర్మ్ కాస్ట్ కాకుండా నెగ్లెక్ట్ లేకుండా చేయాలి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలి. క్లీన్ రివర్స్ డ్రైవ్ ఎకనామిక్ వాల్యూ. క్లీన్ రివర్స్ లేనిది సింగపూర్ రివర్ ఫ్రంట్. రివర్ క్లీనప్ నీడ్స్ సిస్టమ్ వైడ్ అప్రోచ్. రీసెటిల్మెంట్ రిక్వైర్స్ ఫైర్ ఆల్టర్నేటివ్స్. ఇందాక నేను చెప్పింది, ఎవరైతే ప్రొటెక్టెడ్ జోన్ ఉన్నారో వాళ్ళకి తప్పదు, మిగతా వాళ్ళను కేర్ఫుల్ గా చేసుకోవాలా. స్ట్రాంగ్ కోఆర్డినేటింగ్ అథారిటీ ఉండాలా. ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి లాంగ్ టర్మ్ ప్లానింగ్. సబర్మతి, ఈ సబర్మతి అధ్యక్షులు చెప్పిన సబర్మతి ఒక నిమిషం తీసుకొని చెప్పమని. ఇది చూడండి, సబర్మతిలో మొత్తం ఇట్లా ప్రెసిక్స్ కింద డివైడ్ చేశారు. ఇది సబర్మతి రివర్ స్ట్రెచ్ చేసి ఎన్ని ప్లాన్ చేసినారు చూడండి. ఇందులో 90% ఆఫ్ దెమ్ ఆర్ ఈదర్ ఎగ్జిస్టింగ్ పీపుల్ ని వాళ్లకు కూలగొట్టి మళ్ళీ అక్కడే కట్టించిండ్రు, లేదా వెజిటబుల్ మార్కెట్స్ లోకల్ ఉన్నాయి వాళ్ళకి అక్కడనే పెట్టించిండ్రు. ఎక్కడెక్కడైతే ఏమేమి లోకల్ డ్రివెన్ డెవలప్మెంట్ మాత్రం ఇచ్చి ఎంత ఇచ్చారు తెలుసా రియల్ ఎస్టేట్ కు? ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫర్ సేల్ 14.5%. ఈ బ్లూ కలర్ ఉంది కదా, దిస్ ఈజ్ ఆల్ వాట్ దే హ్యావ్ పుట్ ఇట్ ఫర్ సేల్ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. ఆ దానిలోంచి వచ్చిన డబ్బులు దీనికి వాడిరు. చూడండి కాస్ట్, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ. ఇగో ఇంత పర్సంటేజ్ ల్యాండ్ ఉంది, దీనిలో ఇంత దీనికి రియల్ ఎస్టేట్కి పెడుతున్నాం, దాని నుంచి వచ్చే డబ్బులు దీనికి పెడుతున్నాం, మిగతా అన్ని పబ్లిక్ ఎమ్యూనిటీస్ దీని అన్నిటికీ వాడుతున్నాం. ఇట్లుంది ఆ ప్లాన్. ఇప్పుడు చూడండి, రెవెన్యూ ఎంత, రెవెన్యూ 1500 కోట్లు వస్తుంది, ప్రాజెక్ట్ కాస్ట్ 1100 కోట్లు. ఇట్లా ఇంత క్లారిటీగా వాళ్ళు చెప్పారు. సో ఇది ప్యారిస్ది కూడా అంతే, వాటర్ షెడ్ మ్యాటర్స్, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, పబ్లిక్ పర్సెప్షన్, రిక్లైమింగ్. సో ఐడియల్ సీక్వెన్స్ ఏంటంటే అవిరల్, కంటిన్యూస్, అన్ఇంటరప్టెడ్. లాస్ట్ స్లైడ్. రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కంపల్సరీ, మేకింగ్ రివర్ లైవ్, మేకింగ్ ఇట్ నిర్మల్. అవిరల్, నిర్మల్, ఈ రెండు మంత్రాలు నువ్వు ఫస్ట్ అన్ఇంటరప్టెడ్ ఫ్లో చేయాలా, తర్వాత నిర్మల్ చేయాలా, క్లీన్ చేయాలా. దీనికి పాసిబుల్ ఓన్లీ విత్ క్యాచ్మెంట్ ఏరియా డ్రైనేజ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది హోల్ బేసిన్. మీరు ఇది మాట్లాడకుండా, ఈ 4 చేయకుండా,
తర్వాత ఎస్టీపీస్ ఎకలాజికల్ ఫ్లోస్, ఇది ఆర్గనైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంటర్సెప్టర్స్ పెట్టినా నడవదు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఇగో ఇక్కడికి వచ్చిండ్రు డైరెక్ట్ గా, జంప్డ్ డైరెక్ట్ ఇక్కడికి. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రిక్రియేషన్, టూరిజం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే అంటే ఇది బేస్ స్ట్రాంగ్ ఉంటేనే ఇవి అవుతాయి. ఫైనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, సిటీ బ్రాండ్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్, లాస్ట్ స్లైడ్ కంక్లూజన్. స్ట్రెచ్ 1 క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ చేయండి, మొత్తం పర్కులేషన్ పాయింట్స్ అన్ని చేయండి. స్ట్రెచ్ 2 సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం బఫర్ జోన్ చేయండి, ఎక్కడైతే ఎవరైతే డిస్ప్లేస్మెంట్ అవసరమో వాళ్ళనే చేయండి. స్ట్రెచ్ 3 పాలిషింగ్ వెట్లాండ్స్ చేయండి, డీసిల్టేషన్ ఆఫ్ ట్యాంక్స్ చేయండి, సపోర్ట్ సేఫ్ ఫార్మింగ్, ప్రొవైడ్ డ్రింకింగ్ ఆల్టర్నేట్ డ్రింకింగ్ వాటర్ అంటిల్ దెన్, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేయండి. సీక్వెన్సింగ్ ఏది ఇంపార్టెంటో అది చేయండి. తర్వాత మంజీరా ఫ్లోస్ వికారాబాద్కి వచ్చేటందుకు దానికి ఆల్టర్నేటివ్ చూడండి విత్ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ కాస్ట్ ఆర్ లెస్ కాస్ట్. దీనిలో చాలా మంది అంటారు, నాకు తెలుసు ఏమంటారంటే ఇదే వచ్చింది ప్రాబ్లం, నీ సింగూరు దగ్గర నిజాం సాగర్ దగ్గర అక్కడ రైతులు ఎండిపోవాలనా? అస్సలు ఎండాల్సిన అవసరం లేదు. ఓవర్ఫ్లో అయ్యే ఓవర్ఫ్లోస్ ఫ్లడ్ వాటర్స్ నే చెప్తున్నా నేను. చాలా అండర్లైన్, ప్లీజ్ అండర్లైన్. ఎవరిని అట్లంటే మరి కాళేశ్వరం కింద పండించాల్సిన అన్ని వదిలేసి మల్లన్న సాగర్ తీసుకొచ్చి ఏం న్యాయము? 1500-2000 కిలోమీటర్లు తీసుకొచ్చి అక్కడ రైతుల పుట్టగొట్టి ఇక్కడ మన నీళ్ళు తాగాలనా సిటీలో? సో దేనికైనా కానీ సబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. సో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలా, హైడ్రాలజీ కాస్ట్, వెట్లాండ్స్ చేయాలా, సివరేజ్ క్లియర్ చేయాలా. ఫైనల్లీ ఇన్కార్పొరేట్ లెసన్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ అండ్ అకార్డింగ్లీ యూ నీడ్ టు కరెక్ట్ ద కోర్స్. స్టేట్ ఇచ్చిన డిపిఆర్ లో చాలా లాకునాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్ట్రెచ్ లేదు, థర్డ్ స్ట్రెచ్ లేదు, సెకండ్ స్ట్రెచ్ లో కూడా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ట్రాన్స్పరెన్సీ తోటి, స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్ తోటి అందరినీ తీసుకొని టెక్నికల్ ఆర్గనైజేషన్స్ తోటి ముందుకు పోతేనే ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ.